మంచి పేరు రాసిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. అక్కవరం గ్రామంలో అనంతమ్మ, అనంతయ్య అనే దంపతులుండేవారు. అనంతయ్యకు గ్రామంలో మంచివాడన్న పేరు ఉండేది. కాని అనంతమ్మను అందరూ ఏహ్యభావంతో చూసేవారు. అందుకు కారణం ఆమెలో గల మూర్ఖత్వం, నోటి దురుసుతనం. పెళ్ళీడుకొచ్చిన అనంతమ్మ పెద్ద కూతురుకు ఎక్కడా తగిన సంబంధం దొరకలేదు. కట్నానుకలిచ్చుకోగల భాగ్యవంతులైన తన కూతురుని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం ఆమెకు బాధ కలిగించింది. ఒక కూతురు పెళ్లికే తామెంత శ్రమపడుతుంటే ఇంకా ఎదిగి వస్తున్న మిగతా పిల్లల మాటేమిటి? తన భర్త అనంతయ్యకు గ్రామంలో మంచి పేరు, గౌరవం ఉన్నదని అనంతమ్మకు తెలుసు. తనంటేనే గ్రామస్తులకు అసూయ, చులకన చూపు. తను కూడా భర్తలాగే మంచి పేరు తెచ్చుకుంటే సమస్యగా మారిన కూతురి పెళ్లి పరిష్కారమైపోతుందని ఆమె అనుకున్నది. ఏ ఆలోచనతో ఒకనాడు అనంతమ్మ భర్తను, నీకు గ్రామంలో మంచి పేరు ఉన్నది, నాకు కూడా అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలన్న బుద్ధి పుట్టింది. అందుకు ఏం చేస్తే బావుంటుందని నీ సలహా అని అడిగింది. భార్య మాటలు విన్న అనంతయ్యకు చెవిలో అమృతం పోసినట్టయింది. ఎందుకంటే ఎంతో కాలంగా ఆమె నోటి దురుసు వల్ల ఇతరులు కంటే ఎక్కువ వేగుతున్నది అతడే. అనంతయ్య సంతోషంగా, ఏ దేవుడో నీ మనసుకు ఇన్నాళ్ళు తర్వాత మంచి బుద్ధి పుట్టించాడు. ఒకటి గుర్తుంచుకో, అందరితో సఖ్యంగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మంచి పేరు దానంతట అదే వస్తుంది అన్నాడు. అనంతమ్మకు భర్త తెలివితేటల్లో మంచి నమ్మకం ఉన్నది. ఆయన ఎంతో లోకానుభవం కలవాడని ఆమె ఎరుగు. ఆ కారణం వల్ల ఆ రోజు నుంచి ఆమె ఇరుగు పొరుగు వాళ్లతోనూ, పనివాళ్లతోనూ, పిల్లలతోనూ సౌమ్యంగా ఉంటూ ఉపకార బుద్ధితో మెలగసాగింది. ఇలా కొన్నాళ్లు జరిగాక ఆమెకు తనకేపాటి మంచి పేరు వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆమె మొదట ఇరుగు పొరుగు ఇల్లాళ్లను తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది. ఈ మధ్య కొన్నాళ్లుగా ఆమె ఇరుగు పొరుగులకు ఎన్నో రకాలుగా సహాయపడ్డది. అనంతమ్మ ఇంటి పక్కన కామాక్షమ్మ అనే ఆవిడ ఇల్లున్నది. రోజు మధ్యాహ్నం వేళ వాడకట్టులోని ఆడవాళ్లందరూ ఆమె ఇంటి చావడిలో తీరిగ్గా కూర్చుకొని పిచ్చాపాటి మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు వాళ్ల మాటల్లో తన పేరు దొర్లుతుండటంతో అనంతమ్మ ప్రహారీ గోడ వెనక చేరి వినసాగింది. అనంతమ్మలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా విడ్డూరం కలుగుతున్నది. ఇది వరకు విరిగిన వేలుకు సున్నం పెట్టేది కాదు. అవునా? ఈ మధ్య ఏం జరిగిందనుకున్నారు? చేతి మీద పొరపాటున గంజి వంపేసుకుని ఒకనాడు నేను బాధపడుతూ ఉంటే వచ్చి చేతికి మందు రాయటమే కాకుండా మిగిలిన వంటంతా చేసి పెట్టి వెళ్ళింది అన్నదొక ఇల్లాలు. ఆ వెంటనే మరొక ఆవిడ అందుకొని, అంతేకాదమ్మా, నిన్న మా పిల్లలు ఆడుకుంటూ వాళ్ల ఇంటి ముందు అల్లరి చేస్తున్నా కిక్కురు మనలేదు. లోగడ పిల్లలు గొడవ చేస్తే కర్ర చేత్తో పట్టుకొని గెయ్యిమంటూ అరచి ఎంత యాగీ చేసేది కాదా ఆవిడ. నిజంగా ఇది ప్రపంచంలో జరగరాని వింత సుమా అన్నది మరొక ఆవిడ. ఇలా కొంతసేపు సంభాషణ జరిగాక అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా వయసులో పెద్దయిన ఒక ముసలావిడ గొంతు తగ్గించి, చూడగా అనంతమ్మ ఏదో పెద్ద ఎత్తు వేసినట్టున్నది, మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆవిడ కూతురు పెళ్లి ఎటూ తేలని దిక్కులో ఉండటంతో పాటు పొలాల మీద రాబడి కూడా తగ్గినట్టు అందరూ చెప్పుకుంటున్నారు అన్నది. అంతా వింటున్న అనంతమ్మకు తల గిర్రున తిరిగినట్టయింది. మంచి పేరు సంపాదించుకోవాలని ఇరుగు పొరుగుకు చేసిన సేవ అంతా వృధా అయిపోయినందుకు ఆమె చాలా బాధపడింది. పొరుగువాళ్లు తనను గురించి ఏమనుకుంటున్నారో విన్నాక ఇప్పుడు ఇంటి పనివాళ్లు, సొంత పిల్లలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నది అనంతమ్మ. అనుకోకుండా అదే రోజు ఇంటి పెరట్లో పనిమనిషి గంగి, దాని భర్త రంగడు అంటున్న మాటలు అనంతమ్మ చెవిన పడి ఆమెకు మతిపోయినంత పనైంది. అంతకు ముందు రోజు గంగి నిక్షేపంలాంటి గాజుపాత్ర ఒకటి జారవిడిచి పగలకొట్టింది. మరొకప్పుడైతే అనంతమ్మ ఇంటికప్పు ఎగిరిపోయేలా దానిమీద కేకలు పెట్టేది. కాని ఆమె ఎంతో నిగ్రహంతో పనిమనిషిని ఏమీ అనకుండా ఊరుకున్నది. గంగి ఈ సంగతి రంగడితో చెప్పి, అమ్మగారు ఇంతగా ఎందుకు మారిపోయింది అని అడిగింది. రంగడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని, ఉరిమే ముందు మేఘాలు చూడముచ్చటగా ఉంటవి. ఈ వారం రోజుల్లో నేను 2-3 తప్పులు చేసినా అమ్మగారు ఏమీ అనలేదు. ఆమె ఏ క్షణంలో మన మీద విరుచుకుపడుతుందో చెప్పలేం. మనం పనికి మరెక్కడైనా ఇల్లు చూసుకోవటం మేలు అన్నాడు.
ఇక అనంతమ్మకు తన పిల్లల ప్రవర్తన వింతగానే కనపడింది. అయిన దానికి కాని దానికి వాళ్ళ మీద కస్సుమంటూ లేవటం మాని తను గంభీరంగా ఉండటం ప్రారంభించింది. దానితో వాళ్ళు ఏదో కీడు రానున్నదని శంకించి ఆమెకు దూరంగా ఉండసాగారు. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అనంతమ్మకు అర్థం కాక సంగతంతా వివరంగా భర్త అనంతయ్యకు చెప్పుకున్నది. అంతా విన్న అనంతయ్య ఆమెతో, నీ ప్రవర్తన కారణంగా మంచి పేరన్నది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని వెతుక్కుంటూ నువ్వు పోనవసరం లేదు. అయినా చేసిన ప్రతిదానికి వెంటనే ఫలితాల కోసం ఎదురు చూస్తే ఆశాభంగం తప్పదు. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతేమంటే మంచితనమన్నది ఎన్నడూ ప్రతిఫలాన్ని ఆశించదు అన్నాడు. అనంతమ్మ తన అమాయకత్వానికి చాలా సిగ్గుపడింది. ఆనాటి నుంచి ఆమె ఇతరులు తనను గురించి ఏమనుకుంటున్నారన్న సంగతి పట్టించుకోవటం మాని తనకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయపడుతూ మంచిగా ప్రవర్తించటం అలవరుచుకున్నది. ఇందువల్ల కొద్ది కాలంలోనే ఇతరులకు అనంతమ్మ పైన కలిగిన అనుమానాలు పోవటమే కాక గ్రామస్తులందరూ ఆమెను అనంతయ్య అంతటి మంచి మనిషి అని పొగడసాగారు. ఆ కారణంగా త్వరలోనే మంచి సంబంధం దొరికి ఆమె కూతురి పెళ్లి సమస్య పరిష్కారమైపోయింది. తెప్పకొయ్య. పడమటి తీరాన కొండ ప్రాంతాలలో బదిరీ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు ప్రతిరోజు తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది. ఇంకొక తెప్ప కొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దుంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండలలోకి బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా తెప్ప కొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించలేదు. ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటాయింది. అసలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటి దారి పట్టాడు. అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పి ఉండాలి. ఎందుచేతనంటే ఎంతసేపు నడచినా కొండలు తప్ప సముద్రం కంటపడలేదు. చుట్టూ గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. చినుకు కూడా సాగింది. వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండ మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మినుకు మినుకుమని దీపం కాంతి కనపడింది. పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది. వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు. నేను దారి తప్పాను. ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు. లోపలికి రా, ఇక్కడికి 5-6 ఆమడల దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు. లోపల ముసలాడి భార్య ఫలహారం చేస్తున్నది. ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు. ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. వంట పూర్తి కాగానే ముగ్గురూ పలహారం చేసి పడుకున్నారు. పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు. ఈ ముసలివాళ్లు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం? వీళ్ల రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు. అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు. వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు. ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. వెంటనే ఇంద్రజనంలాగా ముసలివాడు మాయమైపోయాడు. తర్వాత ముసలావిడ లేచి పెట్టె దగ్గరకు వెళ్ళి అందులో నుంచి ఇంకొక నీలం రాయి తీసి నెత్తిమీద పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది. తర్వాత ఆమె కూడా అంతర్ధానమైంది. పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు. ముసలివాళ్ళిద్దరూ లేరని రూఢి చేసుకుని వాడు కూడా లేచి పెట్టె వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు. అందులో ఇంకా 2-3 నీలం రంగు కుళాయిలున్నాయి. వాటిలో ఒకటి తీసి నెత్తిమీద పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు. వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి. తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టు అనిపించింది. ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు. ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూట కట్టుకుంటున్నారు. బంగారు లోటాలు గిన్నెలు వాళ్ల మూటల్లోకి వెళ్ళిపోతున్నాయి. పల్లెవాణ్ణి చూడగానే వాళ్ళు నీలం కులాయిలు నెత్తిన పెట్టుకుని బదిరీకొండలు అంటూ మాయమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు. తర్వాత రాజుగారి ద్రాక్ష సారాయం వాడి కంటపడింది. దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు.
తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి ఎదుటికి తీసుకుపోయారు. మహారాజా, రోజూ ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి చొరపడి దొంగతనాలు చేస్తున్న గజదొంగ వీడే అని చెప్పారు. ఇంత నేర్పరి అయిన దొంగ బతికి ఉండటం మంచిది కాదు. వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తర్వు ఇచ్చాడు. పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మేకులతో కట్టారు. తర్వాత వాడి చుట్టూ నలుచదరంగా చితిపేర్చి దాన్ని 4 మూలలా అంటించారు. ఈ గజదొంగను చూడటానికి నగరంలోని ప్రజలు ఆబాలగోపాలము వచ్చారు. ఎందుకంటే రాజుగారి ఇంట రోజూ ప్రవేశించే దొంగను పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. రాజభవనం చుట్టూ రక్షకభటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రానూ వచ్చాడు. మళ్ళీ బయటకు పోనూ పోయాడు. ఈ దొంగ మనిషి కాదని ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు. అంచేత పట్టుపడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు. మంటలు దగ్గరకు వస్తున్నాయి. పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు. ఇంతలో వాడికి నీలం కుళాయి జ్ఞాపకం వచ్చింది. వాడు న్యాయాధికారి కేసి తిరిగి, బాబూ, ఒక్క తుది కోరిక, నా నీలం కుళాయి నా నెత్తిన పెట్టించండి. అది అంటే నాకెంతో ప్రాణం. దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అన్నాడు. ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే అనిపించింది. ఆయన ఆజ్ఞాపించిన మెదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్లి నీలం కుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు. పల్లెవాడు వెంటనే బదరీకొండలు బదరీకొడలు అంటూ అదృశ్యమయ్యాడు. వాడితో పాటు వాణ్ణి కట్టిన దూలము కట్టుతాళ్లు కూడా మాయమయ్యాయి. ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢి చేసుకున్నారు. పల్లెవాడు బదరీకొండలు చేరుకున్నాడు. తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమో అని వాడు మెల్లగా తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో. నువ్వు ఈ చోటు కాని చోట ఈ దూలానికెట్టా కట్టుపడ్డావు? ఇదేదో మంచి దేవదారు దూలంలాగా ఉందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ. అవునవును, నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నాలే. కాశ్మీరు మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికెత్తుకుని ఇంటిదారి పట్టాడు. బిచ్చగాడి బీదరికం. రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు. సింధూర దేశపు రాజైన సుగుణసేనుణ్ణి ఆయన తాతతండ్రులతో పోల్చి గొప్ప పరిపాలకుడంటూ నగర ప్రముఖులు, ఆస్థాన పండితులు పొగుడుతూ ఉండేవారు. ఒకనాడు ఆయన మంత్రి మార్తాండవర్మ, మహారాజా, తమ పరిపాలన గురించి ఎందరో ప్రముఖులు, ఆశ్రితులు మెచ్చుకుంటున్నారు. ఒకసారి మనం స్వయంగా మారువేషాలలో సామాన్య ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు తమను గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవటం బావుంటుంది కదా అన్నాడు. సుగుణసేనుడు ఇందుకు సరే అని ఆ మర్నాడే మంత్రితో పాటు మారువేషం ధరించి మరొక నగరానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ ఒక వీధిలో నడుస్తూ ఉండగా పిచ్చగాడొకడు తారసపడ్డాడు. మంత్రి రాజుకు వాణ్ణి పిలిపించి, మహారాజా, వీణ్ణి పలకరించి తమ పరిపాలన గురించి వాడేమనుకుంటున్నాడో విందామా అని అడిగాడు. రాజు అయిష్టంగా తలాడిస్తూ, ఇలాంటి బికారుల్ని, బిచ్చగాళ్లను ప్రశ్నించి మనం తెలుసుకోగలిగిందేముంటుంది అన్నాడు. అందుకు మార్తాండవర్మ వినయంగా, తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బయలుదేరాం. అలాంటప్పుడు సాధ్యమైనంతలో మన రాజ్యంలోని అన్ని వృత్తుల వాళ్ల అభిప్రాయం తెలుసుకోవటం అవసరం కదా అన్నాడు. సుగుణసేనుడు అవునన్నట్టు తలాడించి బిచ్చగాణ్ణి, నువ్వెందుకు బిచ్చమెత్తుకుంటున్నావు అని అడిగాడు. బిచ్చగాడు ఆ ప్రశ్నకు ఎంతో నిర్లక్ష్యంగా, అదేం మాట, బిచ్చమెందుకు ఎత్తుకోవటమేమిటి? ఈ పని నేను 25 చేస్తున్నాను అన్నాడు. రాజు ఆ ప్రశ్నకు సంతృప్తి పడిన వాడిలా మంత్రితో, వీడు మా తాతగారి కాలం నుంచి బిచ్చగాడే అన్నాడు. బిచ్చగాడు ఆ మాటలు విన్నాడు. వాడు విసుగ్గా, అయ్యా, తమ తాతగారెవరో నాకు తెలియదు, కాని 25 నుంచి ఈ వృత్తిలోనే ఉన్నా అసలైన బిచ్చగాడి అనుభవం తెలిసి వస్తున్నది ఈ మధ్యకాలంలోనే అన్నాడు. అలాగా, ఏమిటా అనుభవం అని అడిగాడు రాజు. అడిగారు కనుక ఏవో సోదె మాటలని విసుక్కోకుండా వినండి. 25 కిందట రోజు 1 గంటసేపు అడుక్కుంటే జోలె నిండడమే కాక 4-5 రాగి కాసులు కూడా దొరికేవి. రాను రాను అలా కావటానికి 2-3 రోజులు పడుతూ ఉండేది. అయితే ఈ మధ్య వారం రోజుల పాటు పూర్తిగా వీధులన్నీ తిరిగినా జోలె సగం కూడా నిండటం లేదు. అంతేకాక ఎవ్వరూ ఎర్రని ఈగాన్ని విసిరిన పాపాన పోవటం లేదు అని బిచ్చగాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. రాజు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని మంత్రిని,
బిచ్చగాడు చెప్పింది విన్నాక ప్రజల్లో ధర్మచింతన, ఉపకార బుద్ధి క్రమంగా సన్నగిల్లుతున్నాయని తెలుస్తున్నది. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, బిచ్చగాడి ఉద్దేశం ప్రజల్లో ధర్మబుద్ధి నశించిపోతున్నదని తెలియపరచటంలా కనపడటం లేదు. ఈ పాతికేళ్లలో తానెంత బీదవాడైపోయింది చెప్పటానికి ప్రయత్నించినట్టున్నది అన్నాడు. ఆ జవాబుకు రాజు సుగుణసేనుడు ఆశ్చర్యపోయి, అదేమిటి మహామంత్రి, బిచ్చగాడు బీదవాడైపోవటమేంటి అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ బిచ్చగాడు తమ తాతగారి పరిపాలనా కాలంలో ఎంత సుఖంగా జీవించింది చెప్పాడు. క్రమంగా తన ఆదాయం ఎలా తగ్గుతూ వచ్చింది వివరించాడు. అంతేకాక ఇప్పుడు పరిస్థితి ఎంత అధ్వానమైపోయింది తెలియపరిచాడు అన్నాడు మంత్రి. అందుకే నేను ప్రజల్లో ధర్మగుణం, నైతిక నియమాల పట్ల ఆసక్తి నశిస్తున్నదని అన్నాను అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, అందుకు తగిన సాక్ష్యాధారాలేవీ లేవు. మీరు భావించినట్టు జరిగి ఉంటే ఈ పాటికి రాజ్యం అంతటా మోసాలు, దొంగతనాలు, దోపిడీలు చూస్తూ ఉండేవాళ్ళం. కాని రాజ్యంలో అలాంటి అరాజకం ఏ ప్రాంతాన్నా లేదు అన్నాడు మంత్రి. అయితే బిచ్చగాడి ప్రస్తుత దుస్థితికి కారణం ఏమంటారు అన్నాడు రాజు. అందుకు కారణం ఈ పాతికేళ్లలో ప్రజల ఆర్థిక స్థితి క్రమంగా దిగజారుతూ ఉండటమే. అయినా వాళ్ళు ఎంతో సహనంతో పరిస్థితులు మెరుగుగాగలవని నిరీక్షిస్తున్నారు. ఆ బిచ్చగాడి బీదరికం ప్రజల బీదరికాన్ని కొలబద్దగా సూచిస్తున్నదని అభిప్రాయపడుతున్నాను అన్నాడు మంత్రి. మంత్రి ఇలా చెప్పిన తర్వాత రాజు సుగుణసేనుడికి పరిస్థితి అర్థమైంది. రాజధాని నగరంలోని ప్రముఖుల, పండితుల పొగడ్తలు వింటూ పరిపాలనా విషయంలో తను పొరపాట్లు చేశానని గ్రహించాడు. ఆ తర్వాత ఆయన మంత్రి వెంట రాగా రాజ్యమంతటా పర్యటించాడు. అప్పుడు సుగుణసేనుడికి ప్రజల అవసరాలేమిటో తెలియవచ్చాయి. అందుకు అవసరమైన చర్యలు తీసుకుని ప్రజలందరి చేత సమర్థుడైన పాలకుడని అనిపించుకున్నాడు. బేతాళ కథలు, మంచి చెడ్డలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలా మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వరుసగా వైఫల్యాలకు గురి అవుతూ కూడా నువ్వు పట్టు వదలక ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో తిరుగుతూ ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా పరుల మంచి చేయటానికా లేదా చెడు చేయటానికా? లోకంలో మంచి చెడులను గురించి ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవటం అందరికీ చేతకాదు. ఆ కారణం వల్లనే మంచివాడు నష్టపోవటం, చెడ్డవాడు లాభపడటం తరచూ చూస్తూ ఉంటాం. ఇందుకు ఉదాహరణగా నీకు 2 వర్తకుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక నగరంలో సత్యపాలుడు, వజ్రనాభుడు అనే 2 వర్తకులు ఉండేవారు. సత్యపాలుడు నీతిని, నిజాయితీని నమ్ముకుని సత్ప్రవర్తనతో కోటికి పడగలెత్తాడు. వజ్రనాభుడు వ్యాపారంలో లాభాల కోసం తొక్కని చెడ్డ మార్గం లేదు. అందువల్ల అతడంటే నగరంలో చాలామంది భయపడేవారు. వజ్రనాభుడి తాత పద్మనాభుడికి తన మనవడి ప్రవర్తన చూసి చాలా బాధగా ఉండేది. ఆయన వజ్రనాభుడికి ఎన్నోసార్లు హితబోధ చేశాడు. అయితే వజ్రనాభుడు ప్రతిసారి నేను వ్యాపార ధర్మాన్ని పాటిస్తున్నాను తప్పితే అధర్మంగా ప్రవర్తించటం లేదు అని జవాబు ఇస్తూ ఉండేవాడు. నాయనా, వ్యాపార ధర్మానికి మించినది మానవ ధర్మం. నువ్వది పట్టించుకోవటం లేదు. నా మాట విని సత్యపాలుణ్ణి ఆదర్శంగా పెట్టుకో అని పద్మనాభుడు మనవణ్ణి పదే పదే హెచ్చరించాడు. కాని వజ్రనాభుడు ఆ మాటలను లెక్క చేయలేదు. చివరకు బాగా విసిగిపోయిన పద్మనాభుడు నగరం వెలుపల ఆశ్రమం జీవితం గడుపుతున్న ఒక మహాయోగిని దర్శించి తన మనవణ్ణి గురించి చెప్పి, స్వామీ, తాను చేసే చెడ్డ పనుల వల్ల వజ్రనాభుడు ఎప్పటికైనా నష్టపోగలడని నాకు భయంగా ఉన్నది. వాడిలో మార్పు వచ్చే ఉపాయమేదైనా తమరే చెప్పాలి అని కోరాడు. మహాయోగి కొంచెంసేపు ఆలోచించి నగరంలో సత్యపాలుడు వ్యాపారంలో కోటికి పడగలెత్తాడు. అయినప్పటికీ ఇతర వ్యాపారులు వజ్రనాభుడినే అనుసరించాలనుకుంటున్నారు. ఎందుకంటే వ్యాపారానికి అవినీతి సులభ మార్గం. వజ్రనాభుడిలో మార్పు వస్తే అది నగరంలోని ఎందరో వ్యాపారులను సన్మార్గాన పెడుతుంది. ఇందుకు నేను తప్పక ఉపాయం చెప్పగలను. నీ మనవణ్ణి ఒకసారి నా దగ్గరకు పంపించు అన్నాడు. పద్మనాభుడి ఆదేశం మీద వజ్రనాభుడు మహాయోగిని చూడబోయాడు. యోగి అతన్ని ఆశీర్వదించి, వత్స, సమీప అరణ్య మధ్యంలో వరాహగిరి ఉన్నది. ఆ కొండ శిఖరాన ఒక గుహ ఉన్నది. అందులో హరితశిలలున్నవి. అవి నలుచదరాకారంలో పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఆ శిల ఒకటి దగ్గర ఉన్నవాడికి పట్టిందల్లా బంగారమవుతుంది. అయితే ఆ శిలను తెచ్చుకునేటప్పుడు తోడుగా సత్ప్రవర్తన ప్రాణంగా నీతి నిజాయితీలతో వర్తకం చేసే వ్యాపారి ఉండాలి.
మీ తాతగారి కోరికపై నేనీ రహస్యాన్ని నీకు చెబుతున్నాను అన్నాడు. ఇది విని వజ్రనాభుడు చాలా సంతోషించాడు. తనకు తోడుగా రావటానికి సత్యపాలుడే తగినవాడని అతనికి తెలుసు. వజ్రనాభుడు సత్యపాలుడి దగ్గరకు పోయి, వ్యాపారం పేరుతో ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాలు పోవాలంటే సత్ప్రవర్తన గల వ్యాపారితో కలిసి వెళ్ళి వరాహగిరి కొండ గుహలోని భగవంతుడి విగ్రహానికి సాష్టాంగపడి రావాలట. నువ్వు నాకు తోడుగా రాగలవా అని అడిగాడు. వజ్రనాభుడిలో మార్పు వచ్చినందుకు సత్యపాలుడు ఎంతో సంతోషించి అతడికి సహాయపడాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి ప్రయాణమయ్యారు. 4 రోజులు శ్రమపడి అరణ్య మధ్యంలోని వరాహగిరి శిఖరం చేరుకుని అక్కడున్న గుహలో ప్రవేశించారు. గుహ లోపల చిమ్మ చీకటిగా ఉన్నది. వాళ్ళిద్దరూ లోపల అడుగుపెట్టగానే ఎవరది అన్న పెద్ద కేక వినిపించింది. ఆ వెంటనే గుహద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండరాయి పడింది. భయంతో వజ్రనాభుడికి గొంతు పెగలలేదు. మేము భగవద్దర్శనానికి వచ్చాము. లోపల ఎవరున్నారు అన్నాడు సత్యపాలుడు గంభీరంగా. నన్ను చూస్తారా అని ఎవరో నవ్వారు. ఆ మరుక్షణం గుహ అంతా వెలుగుతో నిండిపోయింది. తమ ఎదుట నిలబడిన భయంకరాకారుణ్ణి చూసి సత్యపాలుడు వజ్రనాభుడు నిలువెల్లా వణికిపోయారు. కొద్దిసేపటికి సత్యపాలుడు ధైర్యం తెచ్చుకొని, అయ్యా, నీవెవరివి? ఈ గుహలో ఎందుకున్నావు? మా వల్ల నీకు కాగల ఉపకారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. భయంకరాకారుడు అతి భీకరంగా నవ్వి, ఆ గుహలో హరితశిలలున్నవి. అవి ఎవరి దగ్గర ఉంటే వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అర్హుడైన వాడికి వాటినిస్తే మరుక్షణం నాకీ భయంకర రూపం పోతుంది అన్నాడు. హరితశిలలు తీసుకునేందుకు అర్హతలేమిటి అని అడిగాడు సత్యపాలుడు. మంచితనమొకటే అందుకు అర్హత అన్నాడు భయంకరాకారుడు. ఆ జవాబు వింటూనే వజ్రనాభుడు తేరుకుని సంతోషంగా, నేను చాలా మంచివాణ్ణి, ఆ హరితశిలలు నాకివ్వు అన్నాడు. నువ్వు మంచివాడివి కాదు, చాలా చెడ్డ పనులు చేశావు. సీతమ్మ అనే పేదరాలి వద్ద 10,000 వరహాలు చేసే బంగారం తీసుకొని 100 వరహాలు మాత్రం ఇచ్చావు అన్నాడు భయంకరాకారుడు. తన రహస్యం భయంకరాకారుడికి తెలిసిపోయినందుకు ఆశ్చర్యపడినా చలించకుండా, వ్యాపారంలో పైకి రావాలంటే ఆ మాత్రపుటన్యాయం అవసరం అవుతుంది. నా తోటి వ్యాపారి రత్నగుప్తుడైతే ఆ సీతమ్మ ఇంటిని అన్యాయంగా సొంతం చేసుకున్నాడు. అతడితో పోల్చితే నా తప్పు పెద్దది కాదు అన్నాడు వజ్రనాభుడు. అయితే భయంకరాకారుడు ఈ జవాబు విని తృప్తి చెందక వరుసగా వజ్రనాభుడి నేరాలు చెప్పాడు. వజ్రనాభుడు ప్రతిదానికి అంతకంటే పెద్ద నేరాలు చేసిన ఇతరుల గురించి చెప్పాడు. చివరకు భయంకరాకారుడు చెవులు మూసుకొని, నీ పేరు చెప్పి ప్రపంచంలోని పాపకార్యాలన్నీ వినవలసి వస్తున్నది. నేను హరితశిలలు నీకివ్వను, సత్యపాలుడికి ఇస్తాను, అతడు మంచివాడు అన్నాడు. ఏమిటతడి మంచితనం అని అడిగాడు వజ్రనాభుడు కోపంగా. అతడు సీతమ్మ కథ విని జాలిపడి తన వ్యాపారాలలో ఒకదాంట్లో ఆమెకు వాటా ఇచ్చాడు అన్నాడు భయంకరాకారుడు. వజ్రనాభుడు వెంటనే వ్యాపారంలో వాటా ఇవ్వటానికి సత్యపాలుడు సీతమ్మ వద్ద 25 వరహాలు తీసుకున్నాడు. గుణసేనుడనే ఇంకొక వ్యాపారి కేవలం 1 వరహా మాత్రం తీసుకుని ఆమెకు తన వ్యాపారంలో సత్యపాలుడి కంటే పెద్ద వాటా ఇచ్చాడు. అంటే సత్యపాలుడు చూపతగినంత మంచితనం ఆమె పట్ల చూపలేదు. అది కూడా చెడ్డతనమే అన్నాడు. అంతటితో ఆగకుండా భయంకరాకారుడు వరుసగా సత్యపాలుడు చేసిన మంచి పనులు గురించి చెబుతూ వచ్చాడు. ఉన్నట్టుండి గుహలో పెద్ద మెరుపు మెరిసింది. భయంకరాకారుడి స్థానంలో మందహాసం చేస్తూ ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు వారిద్దరికీ వినయంగా నమస్కరించి, మీ కారణంగా ప్రపంచంలోని సత్కార్యాల గురించి విన్నాను. అందువల్ల లభించిన పుణ్యంతో నా భయంకర రూపం పోయింది. మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు. గుహలోని హరితశిలలలో ఒకటి మాత్రమే మీకివ్వగలను. మీలో ఎవరికివ్వను అన్నాడు. నీకెవ్వరికివ్వాలనిపిస్తే వాళ్లకివ్వు అన్నాడు సత్యపాలుడు. సత్కార్యాల గురించి వింటేనే పుణ్యం వచ్చి నీ శాపం పోయింది. ఇక స్వయంగా సత్కార్యాలు చేస్తే ఎంత పుణ్యమో. ఇక మీదట నేను నా దారి మార్చుకుంటాను. సత్ప్రవర్తనతో మసులుకుంటాను. హరితశిలను నాకివ్వు అన్నాడు వజ్రనాభుడు. గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికిచ్చి మాయమైపోయాడు. ఆ మరుక్షణం గుహకు అడ్డంగా పడిన బండరాయి వెనక్కు పడిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, గంధర్వుడు హరితశిలను నీతిమంతుడైన సత్యపాలుడికివ్వక చెడ్డవాడని తెలిసి కూడా దాన్ని వజ్రనాభుడికి ఎందుకు ఇచ్చాడు? అతడి కారణంగా తనకు శాప విమోచనం కలిగిందెనా? లేక అతడు ఇక నుంచి సన్మార్గాన నడుస్తానని చెప్పిన మాట మీద నమ్మకం ఉంచా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హరితశిలను గంధర్వుడు వజ్రనాభుడికివ్వటంలో పైకి చెడ్డవాడు లాభపడినట్టు
మంచివాడు నష్టపోయినట్టు కనిపించవచ్చు కాని తరచి చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది. సత్యపాలుడు సన్మార్గాన్ననుసరించి వ్యాపారం చేస్తూ కోటికి పడగలెత్తాడు. అలాంటి వాడి వల్ల సమాజంలో ఏ వ్యక్తికి నష్టముండదు. సత్కార్యాలు ఎటువంటి మంచి ఫలితాలనివ్వగలవో స్వయంగా చూసి వజ్రనాభుడు తాను సత్ప్రవర్తన అలవర్చుకోవాలని తీర్మానించుకున్నాడు. కాని రేపు ఆ విధమైన ప్రవర్తన వల్ల వ్యాపారంలో లాభాలు రాకపోతే అతడు తప్పక పూర్వధోరణిలో అన్యాయాలకు సిద్ధపడతాడు. అందువల్ల ఎందరో కష్టాలకు గురి అవుతారు. మహాయోగి చెప్పినట్టు పట్టిందల్లా బంగారం చేయగల హరితశిల అతడి దగ్గర ఉంటే అతడు ధనాస కొద్దీ చెడ్డ పనులు చేసే అవసరం జీవితంలో మరి కలుగదు. ఈ ధర్మసూక్ష్మం తెలిసినందునే గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికి ఇచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మంచితనం మంచి ధనం. వీరభద్రం అనేవాడికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. వాడి తాత రాఘవయ్య వాడికే లోటు తెలియకుండా గారాబంగా పెంచాడు. రాఘవయ్య తనకున్న అరెకరం పొలంలో రకరకాల కూరగాయలు పండించేవాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ల జీవితం హాయిగా గడిచిపోయేది. వీరభద్రం పెరిగి పెద్దవాడయ్యాడు. అతిగారాబంగా పెరగటం మూలన చదువు అబ్బలేదు. చదువుకోకుండా సోమరిగా తిరగటం మూలన పనిచేయటానికి వళ్ళు వంగలేదు. రాఘవయ్యకు రోజురోజుకు వయసు మీద పడటం మూలన మునుపటిలా కష్టపడలేకపోతున్నాడు. అందువల్ల ఆదాయం తగ్గింది. వీరభద్రానికి చిల్లర ఖర్చులకు డబ్బులందటం మాట అటుంచి పూట గడవటం కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. చేతిలో పైసా లేకుండా కాలం గడపటం వీరభద్రానికి కష్టమైపోయింది. వాడు ఎరిగిన వాళ్ల దగ్గర చేబదులు అడిగి తీసుకోవటం మొదలుపెట్టాడు. రాఘవయ్య ముఖం చూసి మొదట్లో కొంతమంది వీరభద్రం అడగ్గానే డబ్బిచ్చినా తర్వాత మానుకున్నారు. ఇది కాదని వాడు తన అవసరం మేరకు సమయానుకూలంగా వాళ్లను వీళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేయసాగాడు. చిన్నప్పటినుంచి పనీపాట లేకుండా పెంచిన శరీరం కాబట్టి వీరభద్రం బలంగా దిట్టంగా ఉండి ఒకే సమయంలో 2-3 ఎడాపెడా కొట్టగలిగేవాడు. వీరభద్రంలో వస్తున్న మార్పు చూసి అదంతా తన పెంపకంలోనే లోపముని రాఘవయ్య చాలా బాధపడసాగాడు. వీరభద్రం ఊరి మీద పడి తిరుగుతూ ఆకలి అనిపించినప్పుడల్లా చిరుతిళ్ళు తింటూ రాత్రికి ఏ గుళ్లలోనో సత్రంలోనో పడుకుంటూ క్రమంగా ఇంటికి రావటం మానేశాడు. ఒకసారి వీరభద్రం సత్రంలో పడుకొని ఉండగా ఒక సంఘటన జరిగింది. ఎప్పుడో వీరభద్రం చేత తన్నులు తిన్నవాడొకడు ఎదురు దెబ్బ తీయాలని అదును కోసం చూస్తున్నాడు. వాడికి వీరభద్రం సత్రంలో పడుకుంటున్నాడని తెలిసి అర్ధరాత్రి వేళ వాడి అంతం చూడాలని వచ్చాడు. కాని అక్కడ పడుకున్న కుక్కొకటి వాణ్ణి చూసి మురిగింది. వీరభద్రం తటాలున లేచి వాడి మీద కలయపడ్డాడు. అయితే సత్రంలో పడుకొని ఉన్న కొందరు లేచి వాళ్ళిద్దరినీ కోప్పడి పంపేశారు. మర్నాడు రాఘవయ్యకు సంగతి తెలిసి మనవణ్ణి చూడవచ్చి కంటతడి పెట్టుకున్నాడు. వాడికెన్నో నీతివాక్యాలు చెప్పి ఇంటికి రమ్మని బతిమిలాడాడు. కాని వీరభద్రం ఏమీ వినిపించుకోకుండా తనను కాపాడిన కుక్కను దగ్గరకు తీసుకుని ప్రేమగా నిమురుతూ ఉండిపోయాడు. అది మొదలు ఆ కుక్క వీరభద్రం ఆరో ప్రాణమయ్యింది. వాడెక్కడ తిరిగినా అంటిపెట్టుకుని ఉండేది. అక్కడ సమీప గ్రామంలో వారం వారం సంత జరిగేది. సంతలో వాడు అంగళ్ల వెంట తిరిగి డబ్బులు వసూలు చేసేవాడు. వాణ్ణి ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. వాడి కుక్క అడ్డమైన తిండి తిని పులిలా తయారైంది. అది వీరభద్రం మీద ఈగ వాలనిచ్చేది కాదు. వాడిలో దౌర్జన్య బుద్ధి పెరిగింది. క్రమంగా వాడి సంపాదన కూడా పెరిగింది. కొత్త కొత్త పరిచయాలు, స్నేహితులు పెరిగారు. వాడు తాత రాఘవయ్య గురించి దాదాపు మరిచిపోయాడు. ఒకరోజు వీరభద్రం రాఘవయ్యకు జబ్బు చేసి మంచాన పడ్డాడని తెలిసి చూడటానికి వెళ్ళాడు. రాఘవయ్య మనవడిని దగ్గరికి తీసుకుని, నాయనా, నీ గురించి నాకు చాలా బెంగగా ఉందిరా, ఎలా బతుకుతావో ఏమిటో అన్నాడు. వీరభద్రం తేలిగ్గా నవ్వేస్తూ, నా దగ్గర కావలసినంత డబ్బుంది, నా గురించి దిగులు పడకు అన్నాడు. రాఘవయ్య చిరుకోపంగా, పిచ్చివాడా, అయాచిత ధనం, అన్యాయార్జిత ధనం అవసరానికి అందిరాదు.
మనిషి ముందు మంచితనం సంపాదించాలి. ఆ మంచితనమే ఆ మనిషికి ధనం సంపాదించి పెడుతుంది. అదే మంచి ధనం. మనిషికేదైనా ఆపద సంభవించినప్పుడు ఆదుకొనడానికి అతని వద్ద మంచితనమైనా ఉండాలి, లేదా మంచిగా సంపాదించిన ధనమైనా ఉండాలి. అవి రెండూ లేనినాడు వాడు తీరన్ని కష్టాల పాలైపోతాడు అన్నాడు. వీరభద్రం నిర్లక్ష్యంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు వీరభద్రం కుక్క చనిపోయింది. పొరుగురు నుంచి వచ్చిన సింహంలాంటి కుక్కొకటి వీరభద్రం కుక్కను చీల్చి చెండాడి దారుణంగా చంపేసింది. వీరభద్రానికి 2 రోజుల పాటు తిండి సహించలేదు. కుక్క చావు వాణ్ణి బాగా కుంగతీసింది. ఆ సమయంలో రాఘవయ్య వెతుక్కుంటూ వాడున్న చోటికి వచ్చాడు. వీరభద్రం జరిగింది తాతకు చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. రాఘవయ్య వాడిని ఓదార్చుతూ, నీ దురాగతాల వల్ల ఎందరు బాధపడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్లల్లో చాలామంది నీ నాశనం కోసం ఎదురుచూస్తుంటారు. నలుగురినీ బెదిరించి బతికేవాడు తనను తాను కాపాడుకునేందుకు క్షణక్షణం భయపడుతూ నరకయాతన అనుభవిస్తుంటాడు. అలాంటివాడు ఎంతకాలం బతకగలడు? కండబలం, కాలిబలం ఉన్నంతవరకు. అవి శాశ్వతం కాదు. ఈరోజు నీ కుక్క, రేపు నువ్వు అని వాణ్ణి ఇంటికి తీసుకుపోయాడు. 4 రోజుల పాటు వీరభద్రం ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉన్నాడు. క్రమంగా తాత చెప్పే హితవాక్యాల గురించి వాడు మనసులో మదనపడసాగాడు. ఒకనాటి సాయంకాలం 2 రోజులుగా జ్వరంతో ఉన్న పక్కింటి సూరయ్య పొలానికి బయలుదేరుతుంటే అతడి భార్య, కూతురు వెళ్లవద్దని వారిస్తున్నారు. అయినా చేతికి వచ్చిన పంట కావలి లేకుంటే దొంగల పాలవుతుందన్నాడు సూరయ్య. ఈ పరిస్థితి చూసి వీరభద్రానికి జాలి కలిగింది. వాడు సూరయ్యకు బదులు పొలం కాపలాకు తాను వెళతానని సూరయ్యను ఒప్పించి పొలానికి బయలుదేరాడు. సూరయ్య కూతురు సువర్చల వీరభద్రం రాత్రి తినటానికి భోజనం కట్టి తెచ్చి ఇచ్చింది. వీరభద్రంలో వచ్చిన మార్పుకు రాఘవయ్య, సూరయ్య ఎంతో సంతోషించారు. మరుసటి రోజు ఉదయం బారెడు పొద్దెక్కినా వీరభద్రం ఇంటికి తిరిగి రాలేదు. సంగతి కనుక్కుందామని వెళ్లిన రాఘవయ్యకు పొలం గట్టున తుప్పల్లో ములుగుతూ పడి ఉన్న వీరభద్రం కనిపించాడు. అతడి ఒంటి నిండా బలమైన దెబ్బలు. రాఘవయ్య గట్టిగా కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ల సాయంతో వీరభద్రాన్ని ఇల్లు చేర్చాడు. జరిగిందేమంటే, సూరయ్య దూరపు బంధువొకడు సూరయ్య ఆస్తి మీద ఆశతో తనకు సువర్చలనిచ్చి పెళ్లి చేయమని తిరుగుతున్నాడు. దానికి సూరయ్య ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు. సూరయ్యను అడ్డి తొలగించి ఆడవాళ్లను, ఆస్తిని దారికి తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో 4 మనుషుల్ని వెంటపెట్టుకుని సూరయ్య కావలి ఉండే పొలానికి వచ్చాడు. తగు జాగ్రత్తలో ఉన్న వీరభద్రం వాళ్లతో కలబడ్డాడు. చీకట్లో ఆ మనిషి సూరయ్య కాదని తెలియటానికి వాళ్లకు చాలా సమయం పట్టింది. ఈ లోపల వీరభద్రానికి బాగా దెబ్బలు తగలటం జరిగింది. సూరయ్య చేయించిన వైద్యంతోనూ సువర్చల చేసిన సపర్యలతోనూ వీరభద్రం త్వరగానే కోలుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రిని ముందు ఊహించని విధంగా రక్షించిన వీరభద్రమంటే సువర్చలకు ఎంతో గౌరవాభిమానం కలిగింది. ఒకరోజు ఉదయం రాఘవయ్య వీరభద్రంతో, ఒరే, నువ్వు అడక్కుండానే సూరయ్యకు సాయం చేయబోయావు. నీ మంచితనానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? తనకున్న 5 ఎకరాల ఆస్తిని నీకివ్వటానికి సూరయ్య, నీకు భార్య కావటానికి సువర్చల ఒప్పుకున్నారు. నీ మంచితనానికి మంచి ధనంతో పాటు మంచి కన్య కూడా లభిస్తున్నది అన్నాడు. ఇది విన్న వీరభద్రం తను సోమరితనానికి, కజ్జాల బతుక్కు దూరమైన కారణంగా కలిగిన అదృష్టానికి ఎంతగానో సంతోషించాడు. సరళకు మొత్తం వేమవరం అగ్రహారంలో అల్లరిపిల్ల అని పేరు. అంతేకాదు, అది తగవుల మారి కూడా. బుద్ధిగా కూర్చున్న వాళ్లను కూడా ఎలాగో రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటుంది. అలాంటి సరళకు పెళ్ళీడు వస్తే అది అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు రాజయ్య చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడని పేరు. బడిపంతులుగా పనిచేస్తున్నా తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తంతా అతడిదే.
ఆడబిడ్డ పోరు ఉండదు. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి కాని రాజయ్య తల్లి సుభద్రమ్మ మహాగయ్యాళి అని పేరు. ఆవిడి నోటికి జడిసి ఎందరో ఇంటి పని వాళ్ళు మారిపోయారట. తీరిగ్గా కూర్చొని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందర్నీ బాధిస్తుందట. తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవటం ఆవిడకు ఇష్టముండదు. ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు. కాని సరళకు సుభద్రమ్మకు మాత్రం ఏ అభ్యంతరం లేకపోయింది. నేనెంతో మంచిదాన్ని, అయినా నా మంచితనానికి అసలు గుర్తింపు లేదు. కోడలి పిల్ల అల్లరి పెట్టిదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది. సరళను మనింటి కోడల్ని చేసుకుందాం అన్నది సుభద్రమ్మ భర్తతో. నేను చాలా మంచిదాన్ని, గయ్యాళి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది. రాజయ్య నాకు నచ్చాడు, ఈ పెళ్లి నాకిష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో. రాజయ్యకు కూడా సరళ రూపురేఖలు నచ్చాయి. అందువల్ల త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు. సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు. కాని విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది. రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేస్తున్నాడు. అంతేకాదు, చుట్టుపక్కల తన తోటి వారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్ప చేసి చెబుతుండేది. తన ఈడువారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాన్ని ఆకాశాతానికెత్తేసేది. ఇది అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేస్తుండేది. కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది. అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాల్ని అదే పనిగా మెచ్చుకుంటుంది. సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి, నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అన్నది. ఇప్పుడేమైందని నువ్వు అంతగా పొంగిపోవటం అన్నది సరళ చిరాగ్గా. అత్తవారింట కూతుర్ని ఆరళ్లు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లిది. నా అత్త ఆరళ్లు పెట్టదని ఎందుకనుకుంటున్నావు అని అడిగింది సరళ. అసలే ఆవిడ మహాగయ్యాళి అని పేరు మరి అన్నది సరళ తల్లి. ఆ విషయం తెలుసు కదా, అలాంటి మహాగయ్యాళిని మెప్పించానని నన్ను మెచ్చుకోవేం అన్నది సరళ. ఆవిడ్ని మెప్పించటం ఎవరి వల్ల కాదని అందరికీ తెలుసు, అంతా నీ అదృష్టమే అన్నది సరళ తల్లి. అయితే విను, ఆవిడ నన్ను ఆరళ్ళు పెడుతూనే ఉంది. నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడను పొగుడుతున్నాను. కన్నతల్లివయ్యుండి నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమంతా వృధా అన్నది సరళ విచారంగా. అయ్యో తల్లి, అలాగా, నాకీ ఆలోచనే రాలేదు. నేను వచ్చి నీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని ఆరడి పెడతావా అని మందలిస్తాను అన్నది సరళ తల్లి. వద్దులే అమ్మా, నువ్వు నా మంచితనాన్ని అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ. అయితే సరళ తల్లికి మాత్రం మనసుండబట్టక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ అత్త సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి, నువ్వు కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అన్నది. మీనాక్షమ్మ వెంటనే ముక్కున వేలేసుకుని, ఆసిని, ఈ అత్తా కోడళ్ళిద్దరూ దొందు దొందే అనేసింది. సరళ తల్లి ఆశ్చర్యపోయి, ఇంతకు అసలు సంగతేమిటి అని అడిగింది. మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ, నేను పోయిన నెల సరళ అత్తగారి ఊరు వెళ్ళి వచ్చాను. సుభద్రమ్మ నేను అక్కడుండగానే కోడలి గుణగణాలను మెచ్చుకున్నది. నేను అలా విని ఊరుకోక, అలాంటి కోడలు దొరకటం నీ అదృష్టం సుభద్రమ్మ అన్నాను. అంతే. సుభద్రమ్మ మండిపడుతూ, ఆ సరళ గురించి అందరికీ తెలుసు కదా, అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగుడుతుంటే నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవటానికి బదులు ఏదో అదృష్టమంటూ మాట్లాడతావేమిటి అన్నది. అది అసలు సంగతి అన్నది. మీనాక్షమ్మ చెప్పింది విని సరళ తల్లి తెల్లపోయింది. ఒకరికొకరు చెడ్డపేరు తేవాలనే ఆ అత్తాకోడళ్ళిద్దరూ పరస్పరం పొగుడుకుంటున్నారు. ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే, కాని రెండు చెడ్డలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేశాయి. ఉష్ణం ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ. అప్పుడు సరళ తల్లి ముక్కున వేలేసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మంచి చెడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. పెద్దవాడు ధనికుడు, చిన్నవాడు పేదవాడు. ఒకసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో చిన్నవాడు తన అన్నతో,
జీవితం క్రూరమైనదే, అయినప్పటికీ చెడు చేయటం కన్నా మంచి చేయటమే విధాయకం అన్నాడు. చాల్చాల్లే, లోకంలో చెడు తప్ప మంచి ఎక్కడుంది? మంచి చేసినవాడు మట్టి కొట్టుకుపోతాడు అన్నాడు అన్న. లేదన్నా, మంచి చేసేవాడికి ఫలితం ఉండి తీరుతుంది అన్నాడు తమ్ముడు. సరే అయితే, మనం పందెం వేసుకొని ఎదురైన వాళ్లను ముగ్గురిని అడుగుదాం. వారు నువ్వన్నట్టే అంటే నాకున్నదంతా నీకిచ్చేస్తాను, నేనన్నట్టు అన్నారట్టేనా నీకున్నదంతా నాకిచ్చేయి అన్నాడు అన్న. సరే, నీ ఇష్టం అన్నాడు పేదవాడు. ఇద్దరూ వీధి వెంట బయలుదేరారు. వారికొక కూలి చేసుకునేవాడు ఎదురుపడ్డాడు. వాళ్ళు వాణ్ణి, బతుకు తెరువుకు ఏది మంచిది, మంచి చేయటమా చెడు చేయటమా అని అడిగారు. మీరెంత పిచ్చివాళ్ళు, లోకంలో మంచి ఎక్కడున్నది? నన్ను చూడండి, రాత్రింబగళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని పనిచేశాను. ఏమిచ్చారు? తిండికి చాలదు. ఆ ఇచ్చేదానిలో మళ్లీ కోత పెట్టాడు పని చేయించుకున్న పెద్ద మనిషి. మంచిగా బతకటం కన్నా చెడుగా బతకటమే మేలు అంటూ వాడు వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు మరికొంత దూరం వెళ్ళాక ఒక వర్తకుడు ఎదురయ్యాడు. వాళ్ళు అతన్ని మంచిగా బతకటం మేలా చెడుగా బతకటం మేలా అని అడిగారు. ఏం ప్రశ్న వేశారు? మంచి చేసి బతకగలమా? ఒక్క అమ్మకం చేయాలంటే 100 అబద్ధాలాడాలాయే, లేకపోతే నీ సరుకు అమ్ముడు కాదే అంటూ వర్తకుడు ముందుకు సాగాడు. చూశావా, ఇద్దరూ నాతోనే ఏకీభవించారు అన్నాడు అన్న. వారికొక జమీందారు ఎదురయ్యాడు. ఆయనను కూడా వారు అదే విధంగా ప్రశ్నించారు. మంచిగా బతకటమా ఈ ప్రపంచంలోనా? ఇంకా నయ్యం, నేనే ఉన్నాను. నేనే మంచిగా బతకటం మొదలు పెడితే అని మాట కూడా పూర్తి చేయకుండా జమీందారు సాగిపోయాడు. తమ్ముడు, విన్నావా? ఇక ఇంటికి తిరిగిపోదాం పద. పందెంలో నువ్వు ఓడిపోయావు కనుక నీకున్నదంతా నా పరం చేసేయి అన్నాడు అన్న. అతను తమ్ముడింట గల కొద్ది సామాను తీసుకుపోతూ, ప్రస్తుతానికి నీ పూరిపాకతో నాకు పనిలేదు కనుక నీకింకో చోటు దొరికినదాకా ఇందులో ఉండి తర్వాత నాకు స్వాధీనం చేసేయి అన్నాడు. పేదవాడు భార్య బిడ్డలు పూరిపాకలో కూర్చున్నారు. వారికి తిండి లేదు. ఏదైనా అమ్ముదామన్నా ఇల్లు అయ్యవారి నట్టిల్లులాగున్నది. కూలికి పోదామన్నా చుట్టుపక్కల ఎక్కడా పనులు లేవు. ఆకలి బాధ దుస్సహమయ్యేసరికి పేదవాడు ఒక సంచి తీసుకుని అన్న ఇంటికి వెళ్ళి, పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఇంట్లో ఒక గింజలేదు, సంచీడు బియ్యమో నూకలో ఏది ఇవ్వగలిగితే అది ఇయ్యి అని అడిగాడు. బియ్యం ఎక్కడున్నవి? నూకలిస్తాను, కాని నీ కన్నొకటి పొడిచిస్తావా అని అడిగాడు అన్న. కావలిస్తే కన్ను పొడిచి అయినా నూకలియ్యి, నీ మేలు దేవుడు మరువడు అన్నాడు తమ్ముడు. అన్న తన పేద తమ్ముడికి సంచీడు నూకలిచ్చి ఒక కన్ను పొడిచి పంపేశాడు. పేదవాడు సంచి తీసుకుని ఇంటికి రాగానే అతని భార్య అతన్ని చూసి బావురుమన్నది. అతడు జరిగిన సంగతి భార్యకు చెప్పాడు. ఇద్దరూ కాసేపు ఏడ్చి ఇంత గంజి కాచుకుని పిల్లలకెంత పోసి తాము తాగారు. ఒక వారం గడిచింది. నూకలు అయిపోయాయి. మళ్లీ ఆకలి పిశాచం వారిని పట్టుకున్నది. గత్యంతరం లేక పేదవాడు తిరిగి తన అన్న వద్దకే వెళ్ళాడు. రెండో కన్ను కూడా పొడిచి అన్న అతనికి మరొక సంచీడు నూకలిచ్చాడు. గుడ్డివాడైపోయిన తమ్ముడు ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. అతని భార్య చాలా ఆవేదన పడింది. 2 కళ్ళు లేక ఎట్లా బతుకుతావు? ఇంకెవరినన్నా అడిగినా ఇన్ని నూకలు దొరికేవేమో అని ఆమె పాపోయింది. ఎందుకేడుస్తావే? ప్రపంచంలో ఎందరు గుడ్డివాళ్లు లేరు, వారందరూ బతకటం లేదా అన్నాడు పేదవాడు. రెండోసారి తెచ్చుకున్న నూకలు కూడా అయిపోయాక అతను తన భార్యతో, ఇంక మా అన్న దగ్గరికి వెళ్లటం వృధా. ఇంక పొడవటానికి నాకు కళ్ళు లేవు. నన్ను తీసుకుపోయి ఊరి బయట దారి పక్క పెద్ద రావి చెట్టు కింద కూర్చోపెట్టు. రోజల్లా అక్కడే కూర్చుంటాను. వచ్చే పోయే వాళ్ళు తృణమో పణమో వెయ్యకపోరు. సాయంకాలం చీకటి పడే వేళ వచ్చి నన్నిల్లు చేర్చుదువుగాని అన్నాడు. అతన్ని అతని భార్య పెద్ద రావి చెట్టు కింద కూర్చోపెట్టి వెళ్ళిపోయింది. దారేపోయేవాళ్లు అతనికి డబ్బులు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చారు. సాయంకాలమైంది. అతనికి ఇంటికి పోవాలని తొందర పుట్టింది. కాని భార్య ఇంకా రాలేదు. తనంతట తానే పోదామనుకుని ఆ గుడ్డివాడు కర్ర తాటించుకుంటూ బయలుదేరాడు. అయితే అతను దారి తప్పాడు. ఎంతసేపు నడిచినా ఇల్లు రాలేదు. కొంతసేపటికి చెట్ల ఆకుల గలగలలు వినిపించి తాను అడవికి చేరుకున్నానని గ్రహించాడు. అడవిలో రాత్రివేళ క్రూరమృగాల భయం జాస్తి. అందుచేత అతను ఒక పెద్ద చెట్టు కోసం తడివి ఎంతో కష్టం మీద దానిపైకి ఎక్కి కదలకుండా అక్కడ కూర్చొని తెల్లవార్లు అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రయింది. కొన్ని పిశాచాలు ఆ చెట్టు కిందకి చేరాయి.
పిశాచాల నాయకుడు మిగిలిన పిశాచాలను మీరేమేం ఘనకార్యాలు చేశారు అని అడిగాడు. ఒక పిశాచి, నేను 2 సంచుల నూకల కోసం అన్నచేత తమ్ముడి కళ్ళు పొడిపించాను అన్నది. బాగానే ఉన్నది, కాని దానికి విరుగుడున్నది. ఈ చెట్టు కింద పడిన మంచు బొట్లు తమ్ముడి కళ్లకు రాస్తే అతని కళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి అన్నాడు నాయకుడు. ఈ మాట వాళ్లకి తెలుసు గనుకనా అన్నది పిశాచి. ఇంకో పిశాచి, నేను ఫలానా గ్రామంలో నీటి చుక్క లేకుండా చేశాను. వాళ్ళు నీళ్ల కోసం ఆమడ దూరం పోవాలి, దారిలోనే చస్తారు అన్నది. బాగానే ఉన్నది, కాని దానికి విరుగుడున్నది. ఆ గ్రామానికి దగ్గరే ఒక బస్తీ వెలుపల ఉండే కొండరాయిని పక్కకు తోసిస్తే అంతులేని నీరు పొంగి వస్తుంది అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంగతి ఎవరికి తెలుసు గనక అన్నది రెండో పిశాచి. మూడో పిశాచి, ఫలానీ దేశపు రాజుకున్న ఒక్క కూతురికి గుడ్డితనం తెప్పించాను. వైద్యులు దాన్ని నయం చేయలేక తన్నుకు చస్తున్నారు అన్నది. నీ మోహం, ఆ గుడ్డితనం కూడా ఈ చెట్టు కింద మంచు చుక్కలు రాస్తే పోతుంది. ఈసారి ఘనకార్యాలు చేస్తే ఇటువంటి లొసుగులు లేకుండా చూడండి, పదండి అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంభాషణ అంతా చెట్టు మీద నుంచి వింటున్న పేదవాడు పిశాచాలు వెళ్లిపోయినట్టు రూఢీ చేసుకుని ఉపాయంగా చెట్టు దిగి వచ్చి చెట్టు కింద ఉన్న మంచు చుక్కలు కళ్లకు రాసుకున్నాడు. వెంటనే అతనికి ఎప్పటి దృష్టి తిరిగి వచ్చింది. అతను తన వెంట ఉన్న చిప్పలో కొంత మంచునీరు పోసుకుని వట్టిపోయిన గ్రామానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక ముసలావిడ నీళ్ల కావడి మోసుకుపోతూ కనిపించింది. కాస్త తాగడానికి మంచినీళ్ళిస్తావా అవ్వా అని అతనామెను అడిగాడు. ఈ నీళ్ల కోసం 4 కోసులు వెళ్లి వస్తున్నా నాయనా, దారిలోనే సగం చిందిపోయాయి. మాది పెద్ద బలగం, ఇంటిల్లిపాతికి ఇవే నీళ్లు. అయినా దాహమన్నవాడికి ఎట్లా కాదనేది, తాగు అంటూ ముసలావిడ అతనికి నీళ్ళిచ్చింది. విచారించకవ్వా, నేను వచ్చేసరికి మీ ఊళ్ళో పుష్కలంగా నీరుంటుందిలే అన్నాడు పేదవాడు. ముసలావిడ ఉత్సాహంతో ఈ శుభవార్త తమ గ్రామస్తులకు చెప్పటానికి వెళ్ళిపోయింది. గ్రామస్తులందరూ అతనికి ఎదురు వచ్చి, బాబూ, మాకు నీరిచ్చి పుణ్యం కట్టుకో అని వేడుకున్నారు. అందుకే వచ్చాను. ఈ గ్రామానికి దగ్గరగా ఒక బస్తీ ఉన్నదట, నన్ను అక్కడికి తీసుకుపోండి అన్నాడు పేదవాడు. బస్తీ వెలుపలనే పెద్ద కొండరాయి ఉన్నది. గ్రామస్తులంతా చేరి ఎంతో శ్రమపడి ఆ కొండరాతిని పక్కకు పడదోశారు. వెంటనే పాతాళగంగ పైకి వచ్చి వెలువగా ప్రవహించింది. గ్రామస్తులు పేదవాణ్ణి దేవుణ్ణి కొలిచినట్టు కొలిచి అతనికి ఎంతో డబ్బు కానుకలు ఇచ్చారు. అతను దూర ప్రయాణం మీద వెళ్తున్నట్టు తెలుసుకుని అతనికొక మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు. అతను తిన్నగా గుడ్డి రాజకుమార్తె ఉన్న దేశం చేరి ఆమె గుడ్డితనానికి చికిత్స చేస్తానని రాజుగారికి కబురు చేశాడు. మధ్య వాళ్లు నిరుత్సాహపరిచినా ఇతని సంగతి విని ఉన్న రాజుగారు ఇతని కోసం మనుషులను పంపాడు. పేదవాడు రాజకుమార్తె వద్దకు వెళ్లి తాను చిప్పలోకి తీసుకున్న మంచుబొట్లతో వేళ్లు తడిచేసుకుని రాజకుమార్తె కళ్ళు నిమరగానే ఆమెకు దృష్టి తిరిగి వచ్చింది. రాజు ఆనందానికి మేరలేదు. ఆయన అంతులేని డబ్బు, వస్తువాహనాలు బహుమానంగా ఇచ్చాడు. వాటిని తీసుకుని అతను తన ఇల్లు చేరుకునేసరికి అతని భార్య పొందిన ఆశ్చర్యానందాలు అంతా ఇంత కాదు. ఆమె ఆ సాయంకాలం తన భర్త కోసం వెళ్లేసరికి అతను చెట్టు కింద లేడు. అసలే కళ్ళు లేనివాడు. ఎటు వెళ్ళాడో ఏమయ్యాడోనని ఆమె తల్లడిల్లిపోతున్నది. అలా వెళ్లినవాడు కళ్లతోనూ అంతులేని సంపదతోనూ తిరిగి వచ్చాడు. అంతకన్నా ఆశ్చర్యం, ఆనందం ఏముంటుంది? ఈ వార్త ఊరంతా పొక్కింది. అందరూ అతన్ని అభినందించటానికి వచ్చారు. అతను జరిగినదంతా దాచకుండా అందరికీ చెప్పాడు. అతని అన్నకు ఆశ పుట్టింది. ఆ రాత్రి అతను వెళ్లి పిశాచాలు చేరే చెట్టెక్కి కూర్చున్నాడు. వాటి సంభాషణ విని తాను కూడా కుబేరుడు కావచ్చునని అతని ఆశ. కాని ఆ రాత్రి పిశాచాలు మహా ఆగ్రహావేశంలో ఉన్నాయి. ఎవడో దుర్మార్గుడు మనం అనుకున్న మాటలన్నీ విని మనం చేసిన ఘనకార్యాలకు విరుగుడు చేశాడు. వాణ్ణి పట్టండి, చీల్చండి అని పిశాచాలు అరుస్తూ చెట్టు చుట్టూ తాండవం చేశాయి. వాటికి చెట్టు మీద ఉన్న మనిషి కనిపించాడు. మా రహస్యాలు తెలుసుకుందామని మళ్లీ వచ్చావా అంటూ అవి అతన్ని చీల్చి చెండాడేశాయి. శత్రునాశనం. ఒకప్పుడు కామరూప దేశానికి నేపాళ దేశానికి మధ్య ఎడతెరగని శత్రుత్వం ఉండేది. కామరూప సైనికులు ముఠాలు ముఠాలుగా వచ్చి అంతగా రక్షణ లేని నేపాళపు సరిహద్దులలో ఉన్న గ్రామాలను కొల్లగొట్టిపోతూ ఉండేవారు. ఇలా ఒకసారి 20 మంది కామరూప సైనికులు సరిహద్దు దాటి కొండ మార్గాన నేపాళంలోకి వచ్చి ఒక గ్రామంలో సంపన్నుడి ఇంట గొప్పగా వివాహం జరగబోతుందని విన్నారు.
కాని ఆ గ్రామాన్ని చేరాలంటే ఏ దారిన వెళ్లాలో, అసలు ఆ గ్రామం ఏ దిక్కున ఉన్నదో వారికి తెలియలేదు. ఇంతలో వారికొక కొండ చరియలో ఒక గొర్రెల కాపరి గుడిసె కనిపించింది. అందులో ఒక గొర్రెల కాపరి ఒంటరిగా నివసిస్తున్నాడు. కామరూపులు అతన్ని ఫలానీ గ్రామం ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా అని అడిగారు. తెలుసు అన్నాడు గొర్రెల కాపరి. ఇవాళ అక్కడ గొప్పవాళ్ళింట పెళ్లి జరగబోతున్నదట, నిజమా అని వాళ్ళు మళ్ళీ అడిగారు. ఆ సంగతి ఈ ద్రోహులకు తెలిసినందుకు లోపల విచారిస్తూ గొర్రెల కాపరి నిజమే అన్నాడు. మేము అక్కడికి వెళ్ళాలి, మాకు దారి తెలియదు అన్నారు కామరూపులు. నేను మీకు దారి చెప్పగలను కావాలంటే అన్నాడు గొర్రెల కాపరి. అతను వారిని దారు తప్పు పట్టించటానికి నిర్ణయించుకున్నాడు. అదేమీ కుదరదు, నువ్వు మా వెంట వచ్చి మమ్మల్ని ఆ గ్రామానికి తీసుకుపోవాలి అన్నారు కామరూపులు. గొర్రెలు ఈనే తరుణం నేను మందను ఒంటరిగా విడిచిపోవటానికి లేదు అన్నాడు గొర్రెల కాపరి. నీ కష్టసుఖాలతో మాకేం పని, నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం అన్నారు కామరూపులు. వారి వాలకం చూస్తే వాళ్లు తనను వదలరని గొర్రెల కాపరికి తోచింది. ఈ సైనికులు ఈ పెళ్లికి వెళ్లే కన్నా తాను చచ్చిపోవటానికైనా అతను సిద్ధమే. కాని తనను చంపినాక వాళ్లు తమ దేశానికి తిరిగిపోరు. కొండల మీద వాళ్లకు మరొక మనిషి దొరక్కపోడు. వాళ్లు ఏదో దుష్కర్మ చెయ్యకుండా తిరిగిపోరు. అందుచేత వాళ్ల సంగతి తానే చూడాలని గొర్రెల కాపరి నిశ్చయించుకున్నాడు. అతను కామరూప సైనికులతో, నేనే వెంట రావాలని మీకు పట్టుదలగా ఉంటే అలాగే వస్తాను, కానీ వివాహం రాత్రి జాము పొద్దుపోయి జరుగుతుంది. ముహూర్తానికి ముందు వెళితే మీకేమీ లాభించదు. మిమ్మల్ని చూసి భయపడి అతిథులెవరూ రాక పెళ్లే ఆగిపోవచ్చు. అందుచేత చీకటి పడ్డాక బయలుదేరదాం. అంతా 2-3 గడియల ప్రయాణం అని చెప్పాడు. ఈ మాట కామరూపులకు సబబుగానే తోచింది. వాళ్లు చీకటి పడేదాకా గొర్రెల కాపరి నివసిస్తున్న గుడిసెలోనే గడిపి అక్కడ వంట చేసుకుని తృప్తిగా భోజనాలు కూడా చేశారు. చీకటి పడింది, మంచు కూడా పడనారంభించింది. గొర్రెల కాపరి ఒక దివిటి తీసుకుని ముందు బయలుదేరాడు. అతని వెనుకగా కామరూప సైనికులు కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. గొర్రెల కాపరికి కొండదారులన్నీ తెలుసును. అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన దారులున్నాయి. కొన్ని కొండల అంచుల వెంబడిపోతాయి, మరికొన్ని కొండ అంచుల దాకా వచ్చి ఆగిపోతాయి. అటువంటి దారిలో నడిచేవాడు కొంచెం పక్కకు నడిచినా, అంచు దాటి అడుగు వేసినా అగాధంలో పడిపోతాడు. గొర్రెల కాపరి ఒక కొండ అంచుకు దారి తీశాడు. అతని వెనుక వచ్చే కామరూప సైనికులకు దివిటి తప్ప ఏమీ కనపడటం లేదు. గొర్రెల కాపరి కొండ అంచుదాకా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మ పట్టుకుని దిగువనున్న లోయ మీదకి వంగి తన దివిటీని లోయ మీదకి చాచాడు. అతని యుక్తి పారింది. చలిమూలంగా వేగంగా నడుస్తూ వస్తున్న శత్రు సైనికులు మంచు పడుతూ ఉండటం చేత కళ్ళు కూడా సరిగా కనపడక ఒకరి వెంట ఒకరుగా లోయలోకి పడిపోయారు. చివరగా వచ్చిన శత్రు సైనికులు ఒకరిద్దరికి గొర్రెల కాపరి సహాయం చేసి లోయలోకి నెట్టవలసి వచ్చింది. శత్రు సైనికులందరూ పడిపోయాక గొర్రెల కాపరి పెళ్లి జరిగిన ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. అతని మాటలు మొదట ఎవరూ నమ్మలేదు. మర్నాడు ఉదయం కొందరు గ్రామస్తులు అతని వెంట లోయలోకి వెళ్లి కామరూప సైనికుల శవాలను స్వయంగా చూసిన మీదట నిజం తెలిసింది. పెళ్లిని భయంకర ప్రమాదం నుంచి కాపాడినందుకు పెళ్లి పెద్దలు గొర్రెల కాపరిని బహుకరించటమే కాక మరికొన్ని రోజుల అనంతరం నేపాళరాజు అతన్ని పిలిపించి గొప్పగా సత్కరించాడు. మంచితనం. రాసినవారు వసుంధరా గారు. సదానందుడు మంచివాడు, తెలివైనవాడు. కాని వాడికి ఇతరులకు హాని కలిగించకుండా ఏదో మాటలతో ఆటపట్టించి వినోదించటం సరదా. రోజూ ఊరి బయట తన స్నేహితులతో కలిసి వచ్చిపోయే వాళ్లను పలకరించి హాస్య సంభాషణ చేస్తూ ఉండేవాడు. ఇది చాలా మందికి బాధ కలిగించి మొదట్లో చాలా గొడవలు వచ్చినా క్రమంగా అందరూ వాడి అల్లరిని సహించి సర్దుకుపోవటం నేర్చుకున్నారు. ఇందుకు కారణం సదానందుడికి ఆ ఊరు జమీందారు గారింట్లో పని దొనకడం. జమీందారు గారి ఇంటి ఖర్చుల పద్దులు చుడటం వాడి పని. జమీందారుకు సదానందుడంటే చాలా అభిమానం ఏర్పడింది. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. అక్కడ పని దొరికినప్పటి నుంచి వాడి అల్లరి మరీ ఎక్కువైంది. ఒకరోజు సదానందుడు తన స్నేహితులతో ఊరి బయట చెరువుగట్టు మీద కూర్చున్నాడు. అప్పుడు వాడికి ఊరివైపు నడిచి వస్తున్న ఒక మనిషి కనిపించాడు. ఆయన నడివయసువాడు. బట్టలు బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. చూడగానే పేదవాడు అనిపిస్తున్నది. సదానందుడు ఆయన్ను వెటకారంగా చూసి స్నేహితులతో,
జమీందారు గారింటికి ఎవరో బంధువు వస్తున్నాడు, దారి చూపండి అన్నాడు. ఆ మనిషి వినయంగా సదానందుణ్ణి సమీపించి, బాబూ, నేను జమీందారు గారింటికే వెళుతున్నానని నీకెలా తెలుసు అన్నాడు. సదానందుడు పెద్దగా నవ్వి, అయ్యో, మల్లెపువ్వులాంటి మీ బట్టలు, ఖరీదైన పాదరక్షలు, ఇప్పుడే మీరు దిగిన విలువైన బండి, అన్నిటికన్నా మీ ముఖంలో గొప్ప తేజస్సు చూడగానే ఎవ్వరికైనా మీరు జమీందారు గారి బంధువులని తెలిసిపోతుంది అన్నాడు. అవున్నాయనా, నేను బయలుదేరిన విలువైన బండికి సగం దారిలో చక్రం ఊడిపోయింది. బండిలోంచి కింద పడటం వల్ల మల్లెపువ్వు లాంటి బట్టలు మాసిపోయాయి. బండి తోలేవాణ్ణి వెనక్కు పంపించి నేనిలా వచ్చాను. వాడు వెళ్లవలసిన దారి ముళ్లదారి కావటం వల్ల నా ఖరీదైన చెప్పులు వాడికిచ్చాను. నువ్వు నా ముఖంలోని తేజస్సు ఒకటే గుర్తుపడతావనుకున్నాను. మొత్తం అన్నీ గుర్తుపట్టావు అన్నాడా మనిషి. అలాగా, అయితే మిమ్మల్ని సరాసరి జమీందారు గారింటికి తీసుకువెళ్లేదా అన్నాడు సదానందుడు నవ్వు ఆపుకుంటూ. ఈ వేషంలో ఆయన్ని చూడటం బావుండదు. ముందుగా నన్ను వారి ధర్మసత్రంలో ప్రవేశపెట్టు. మా బండివాడు వచ్చాక ఈ దుస్తులు మార్చుకుని ఆయన్ను చూస్తాను అన్నాడా మనిషి. బాటసారుల కోసం ఆ ఊళ్ళో జమీందారు గారొక ధర్మసత్రం కట్టించాడు. అందులో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ బాగా పేదవాళ్లు మాత్రమే అందులో బస చేస్తూ ఉంటారు. దేనికి అక్కడ డబ్బు తీసుకోరు కాబట్టి కలిగిన వాళ్లకు అందులో బస చేయటం పరువు తక్కువ. అందులో బస చేసే పేదవాళ్లు కూడా దారిలో తమను దొంగలు దోచారనో మరేదో కుంటిసాకులు చెప్పి సత్రంలో బస సంపాయిస్తారు. ఈ మనిషి కూడా అలాంటి పేదవాళ్లలో ఒకడని సదానందుడికి అనిపించింది. మీ బండివాడు ఎన్నాళ్లలో వస్తాడు అని అడిగాడు వాడు. ఏమో చెప్పలేను అన్నాడా మనిషి. పోనీ మా బండివాడి బట్టలిస్తాను, మార్చుకుంటారా అన్నాడు సదానందుడు. వాడి పక్కన ఉన్న కుర్రవాళ్లందరూ నవ్వారు. ఆ మనిషి కోపగించుకోకుండా, అయితే మీ ఇంటికి వస్తాను, బట్టలిప్పిస్తావా అన్నాడు. ఈ ప్రశ్నే వింటూనే ఇతనెవరో ముష్టివాడై ఉంటాడనుకుని సదానందుడు, మీరు బండివాడి బట్టలేసుకుంటే జమీందారు గారు మీకు దర్శనం ఇవ్వరు అన్నాడు. ఆయన చూసేది నా బట్టల్ని కాదు, నన్ను. మేమిద్దరం ప్రాణ స్నేహితులం అన్నాడా మనిషి. అయితే ఇలాగే వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు కదా అంటూ నవ్వాడు సదానందుడు. చూడు బాబూ, మనిషి ప్రతి విషయంలోనూ కొన్ని మర్యాదలు పాటించాలి. దేవుడి ఆలయంలోకి వెళ్లాలంటే శుచిగా స్నానం చేసి పాదరక్షలు బయట విడిచి వెళ్ళాలి. అలాగే ఎంత స్నేహితులైనా గొప్పవాళ్ళింటికి వెళ్లేటప్పుడు కనీసం ఉతికిన బట్టలు ధరించాలి. సరే, ముందు నాకు సత్రానికి దారి చూపించు అన్నాడా మనిషి. సత్రం వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. అయినా అందులో చేరటానికి మా జమీందారు గారు కొన్ని ముఖ్యమైన షరతులు పెట్టారు అన్నాడు సదానందుడు. ఏమిటా షరతులు అని అడిగాడా మనిషి. ముందు 20 గుంజీళ్లు తీయాలి, తర్వాత 2 పాటలు పాడాలి, అటు తర్వాత ఆ కనపడే చెట్టు చుట్టూ 100 సార్లు పరిగెత్తాలి అన్నాడు సదానందుడు వచ్చే నవ్వు ఆపుకుంటూ. ఆ మనిషి కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని, నువ్వు సరదాకు నన్ను ఆట పట్టించాలని ఇలా అంటున్నావా, లేక జమీందారు గారు నిజంగానే బస కోరే వాళ్లకు ఇలాంటి షరతులు పెట్టారా అన్నాడు. నేను అబద్ధం చెప్పను అని సదానందుడు అంటూ ఉండగా అనుకోకుండా జమీందారు అటుగా వచ్చి ఆ మనిషిని చూసి, అరే, నువ్వు రత్నాకరుడివి కదూ అన్నాడు. అవునురా అంటూ ఆ మనిషి తన బండి చెడిన వైనం చెప్పి, ముందుగా సత్రంలో బస చేసి వేషం మార్చి అప్పుడు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు అన్నాడు. ఆ మనిషిని జమీందారు గుర్తుపట్టటము, జమీందారును ఆ మనిషి ఏరా అనటమూ చూసి సదానందుడు భయంతో గజగజ వణికిపోయాడు. వాడికి రత్నాకరుడితో మళ్లీ మాట్లాడే అవకాశం లేకుండా జమీందారు, మా ఊరొచ్చి సత్రంలో బస చేస్తావా, మంచివాడివే, పదపద అని తనతో ఇంటికి తీసుకుపోయాడు. భయం కొద్దీ మర్నాడు సదానందుడు జమీందారింటికి వెళ్లలేదు. ఆరోగ్యం బాగాలేదని కబురు పంపాడు. అయితే కొద్దిసేపటికి రత్నాకరుడే సదానందుడి ఇంటికి వచ్చాడు. ఆయన్ను చూస్తూనే వాడు నిలువెల్లా వణికిపోతూ, అయ్యా, నన్ను క్షమించండి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. క్షమించటం దేనికి అని రత్నాకరుడు ఒక క్షణం ఆగి, ఎవరైనా పేదవారు సత్రంలో చేరటానికి వస్తే విధిగా నువ్వు చెప్పిన షరతులు పాటించవలసి ఉంటుందా? ఈ విషయంలో నిజం చెప్పు. సత్రంలో బస కోసం వచ్చేవాళ్లలో వృద్ధులు, బలహీనులు, వికలాంగులు ఉండవచ్చు. అమానుషంగా ఉన్న ఈ షరతులను జమీందారుకు చెప్పి తొలగించేలా చేయగలను అన్నాడు. సదానందుడు ఆ మాటలతో తేరుకుని ఆశ్చర్యంగా, జమీందారు గారు మీకు చాలా దగ్గరవారు కదా, ఈ విషయం నన్నే అడిగి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నాడు. ఆ ప్రశ్నకు రత్నాకరుడు నవ్వి, నన్ను ఆట పట్టించి వినోదించేందుకు నువ్వు అబద్ధం చెప్పావని నా నమ్మకం. నువ్వు చెప్పింది అబద్ధమే అనుకుందాం.
అప్పుడు నేనీ విషయం జమీందారుని అడిగితే ఆయన నీ మీద కోపం కొద్దీ ఉద్యోగంలో నుంచి తొలగించటమే కాకుండా నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. అలా జరగటం నాకిష్టం లేదు. నువ్వు చెప్పింది అబద్ధమైతే అది నీ నుంచి తెలుసుకోవటమే నీకు క్షేమం అన్నాడు. రత్నాకరుడి మంచితనం సదానందుడికి అర్థమైంది. ఆయనకు తనకు ఏమాత్రం పరిచయం లేకపోయినా అకారణంగా తన ఆయనను అపహాస్యం చేశాడు. అయినప్పటికీ ఆయన తనకు జమీందారు నుంచి అపకారం జరగకూడదనుకుంటున్నాడు. సదానందుడు తన తప్పు ఒప్పుకోవటమే కాక ఆ తర్వాత వినోదం కోసం ఇతరులనెవరినీ ఆట పట్టించటం లేదు. మంచివాడు. రాసిన వారు ఇంద్రగంటి జానకీ బాలగారు. శ్రీపురానికి రాజు విష్ణుశర్మ. ఆయన ఆస్థాన విదూషకుడి పేరు గౌతముడు. గౌతముడు అన్ని విధాలా ఎంతో మంచివాడు. ఎవరినీ చెడ్డవాడు అనడు. అతడి దృష్టిలో అందరూ మంచివాళ్లే. ఒకనాటి సాయంకాలం రాజు విహారం చేస్తూ మాటల సందర్భంలో, గౌతమా, నేనెలాంటివాణ్ణని నీ అభిప్రాయం అని ప్రశ్నించాడు. అందుకు గౌతముడు, మహారాజా, మీ అంత మంచివారు ఈ భూమి మీద మరొకరున్నారా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది అని జవాబిచ్చాడు. ఆ జవాబులోని అతిశయోక్తి రాజుకు కొంత వెగటుగా తోచి, నాలో చెడు ఏమీ లేదంటావా అని అడిగాడు. తమలో చెడంటూ ఏమున్నది మహారాజా? ఎవరి మీదైనా కోపం వస్తే అతి కఠినంగా మందలిస్తారు. అయినా అప్పటికీ మీ మాటలు కఠినంగా ఉన్నా మనసు వెన్నతో సమానం అన్నాడు గౌతముడు భక్తిగా. విదూషకుడి మాటలు విన్న తర్వాత రాజుకు ఒక బలమైన సందేహం కలిగింది. అసలు మంచివాడంటే ఎలా ఉంటాడు? మాట కఠినం, మనసు మెత్తన అంటే ఏమిటి? ఆనాటి రాత్రి రాజు దీన్ని గురించే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం గమనించిన రాణి ఆయనను సంగతేమని అడిగింది. రాజు చెప్పాడు, ఇదొక పెద్ద సమస్య అన్నట్టు ఆలోచిస్తున్నారా? ఎవరైతే ఎదుటివాళ్లను మాటలతో కాని చేతలతో కాని కష్టపెట్టరో వాళ్లే అసలైన మంచివాళ్లు అన్నది రాణి. రాజుకు ఆమె మాటల్లో నిజం కనిపించింది. ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశోధన చేసి తన రాజ్యంలోని నిజమైన మంచివాడికి గొప్ప బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి మంత్రి విని చాలా ఆశ్చర్యపోయాడు. లోకంలో రాణిగారు చెప్పినంత మంచివాళ్లుంటారని ఆయనకు నమ్మకం కలగలేదు. అయినా ఈ పరిశోధనలో రాజుగారికి రాజ్యంలో ఎంతటి చెడ్డవాళ్లున్నారో తెలుస్తుందని సరిపెట్టుకున్నాడు. ఒకనాటి రాత్రి రాజు, మంత్రి మారువేషాల్లో బయలుదేరి అందరూ మంచివాళ్లనుకునే వాళ్ల దినచర్య ఎలా ఉంటుందో గమనించాలనుకున్నారు. అలాంటి వాళ్ళిద్దరూ రాజుకు, మంత్రికి గుర్తుకు వచ్చారు. ఒకరు ఆస్థాన కవి, మరొకరు ఆస్థాన వైద్యుడు. ముందుగా ఇద్దరు ఆస్థాన కవి ఇల్లు చేరి ఇంటి వెనక ఉన్న పూలతోటలో కుండా పోయి కిటికీకి ఒక పక్కగా చీకట్లో నిలబడ్డారు. ఆ సమయంలో కవిగారి ఉగ్రరూపం, అతడి కేకలు వాళ్లకు ఆశ్చర్యం కలిగించాయి. గదిలో గోడవారగా మంచం మీద కవిగారి భార్య నీరసంగా పడుకుని ఉన్నది. ఆయన శిష్యుడు గురువుకు భోజనం వడ్డించేందుకు ఒక వెండి పళ్ళెం తెచ్చి ఆయన ముందు పెట్టాడు. దానిలో కొద్దిగా నీటి బొట్లు ఉండిపోయాయి. కవిగారు శిష్యుడికి వాటిని చూపుతూ, కవిత్వమంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు నిన్ను నా అంత కవిగా, నన్ను మించిన కవిగా పొగట్టటం చూసి నువ్వు గర్వించినట్టున్నది. ఈ పళ్ళెంలో నీళ్లున్న సంగతే గమనించలేనంత అందుడివా? ఛీ, భ్రష్టుడా అంటూ కోపంగా చెయ్యెత్తాడు. శిష్యుడు వణికిపోతూ పళ్ళెంలోని నీళ్లు తుడిచి వడ్డన ప్రారంభించాడు. అంతలో కవి భార్య బాధ కొద్దీ పెద్దగా మూలిగింది. ఆ వెంటనే కవి భార్యకేసి కోపంగా చూస్తూ, 4 రోజుల జ్వరానికే అంతగా బాధపడిపోవాలా? ఆ మూలుగులేమిటి? నాకు అన్నం సహించకుండా రాత్రిళ్ళు నిద్రపట్టకుండా చేస్తున్నావు. గత జన్మలో ఎన్ని పాపాలు చేశానో నీలాటి జ్యేష్ఠాదేవి భార్యగా దొరికింది అన్నాడు. ఆస్థాన కవి నిజరూపం అర్థమై రాజు, మంత్రి నివ్వెరపోయారు. వాళ్లు అక్కడ నుంచి ఆస్థాన వైద్యుడి ఇంటికి వెళ్లారు. వైద్యుడు మందులు తయారు చేసే చిన్న కుటీరంలో నుంచి ఏవో శబ్దాలు వినపడుతున్నవి. రాజు, మంత్రి కుటీరం గోడ పక్కన నిలబడి కిటికీలో కుండా లోపలికి చూశారు. వైద్యుడి కుమారుడు కల్వంలో రకరకాల మూలికలు వేసి నూరుతున్నాడు. అతడి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నది. వైద్యుడు మాత్రం తీవ్రంగా అతడికేసి చూస్తున్నాడు. 1-2 నిమిషాల కాలం గడిచింది. హఠాత్తుగా వైద్యుడు, ఒరే, నువ్వు కాదనక నేను చెప్పినట్టు చేసి తీరాలి అన్నాడు. కొడుకు మూలికలు నూరుతూనే, నాన్నా, నాకది ఇష్టం లేదు అన్నాడు.
ఆ జవాబుకు ఆస్థాన వైద్యుడు పళ్ళు కొరుకుతూ, వైద్యశాస్త్రంలో నువ్వు నన్ను మించిపోయావు. ఆ సంగతి నాకు తెలుసు. కాని డబ్బు విలువ తెలుసుకోలేనంత మూర్ఖుడివి. ఉబ్బస వ్యాధికి నువ్వు కనిపెట్టిన ఆ మందు గురించి రాజుగారికి చెబితే మనకు ఒరిగేదేమిటి? ఆయన దాన్ని రోగులకు ఉచితంగా ఇవ్వమంటాడు. అలాగాక మనం ఈ సంగతి రహస్యంగా ఉంచి ఆ పొరుగు రాజ్యం వర్తకుడికి దాన్ని అమ్మితే 10,000 వరహాలు ఇస్తాడు. అర్థమైందా? అన్నాడు. ఇది విని రాజు, ఈ నీచుడా నా ఆస్థాన వైద్యుడు అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. మంత్రి మౌనంగా రాజును అనుసరించాడు. ఇద్దరూ పోయి ఒక చేనుగట్టు మీద కూర్చున్నారు. పక్కనే ఒక పూరిపాక ఉన్నది. పాకలో నుంచి మధ్య మధ్య అయ్యో అంటూ స్త్రీ రోదించటం వాళ్లకు వినిపించింది. రాజు మంత్రి లేచి పాకను సమీపించారు. పెరటి తలుపు బార్లా తెరచి ఉన్నది. ఒక మంచంలో పడుకొని ఉన్న స్త్రీ వాళ్లకు కనిపించింది. ఆమె బాధకు కారణం అడిగి తెలుసుకుందామని వాళ్లు అనుకునేంతలో పాక ముందువైపు తెరుచుకుని ఒకతను లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే స్త్రీ అయ్యో నా కాలు అంటూ పెద్దగా మూలిగింది. ఆ వచ్చినతను ఆమె భర్త. పేరు సోమయ్య. పగలంతా పొలం పనులు చేసి బాగా అలసిపోయి ఉన్నాడు. సోమయ్య భార్య మూలుగు వింటూనే ఏం జరిగిందే లక్ష్మి అంటూ అదుర్దాగా ప్రశ్నించాడు. బావి దగ్గర నుంచి నీళ్ల బిందెతో పాకలోకి వస్తూ కాలు జారి పడ్డాను. కుడికాలు బెణికింది. పొయ్యి రాజేయనే లేదు అన్నదామె. సోమయ్య భార్య మీద ఏమాత్రం విసుకోకుండా ఎంతో ప్రేమగా అన్నం వండే పని నేను చూస్తాను. నువ్వు కదలకుండా అలాగే పడుకో. కాలుకు కాస్త వేడినీళ్ల కాపడం పెడితే తెల్లవారేసరికి లేచి నడవగలవు అంటూ వెళ్లి పొయ్యి రాజేశాడు. అతడు భార్య కాలికి వేడినీళ్ల కాపడం పెట్టి అన్నం వండి ముందు భార్యకు పెట్టి తర్వాత తను తిన్నాడు. ఇల్లు చేరేందుకు ఇంత పొద్దుపోయిందేం అని భార్య అడిగింది. దానికి సోమయ్య మిగులు ధాన్యం అమ్మజూపాను కదా, బేరం ఒక పట్టాన కుదిరింది కాదు. పట్నం షావుకారు బస్తాకు 5 రూకలు ఎక్కువిస్తానన్నాడు. అయినా బాగా ఆలోచించి ధాన్యం మన ఊరు వర్తకుడికే అమ్మాను అన్నాడు. అదేం, బస్తాకు 5 రూకలు మనం ఎందుకు నష్టపోవాలి అన్నది భార్య విసుగ్గా. సోమయ్య చిన్నగా నవ్వి 5 రూకల కోసం మనం ఆశపడితే మనకన్నా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తప్పక ఎక్కువ నష్టపోతారు. ఈ సంవత్సరం పంట తక్కువ. ఆ పట్నం షావుకారు మంచి ధర పలికేలా ఉంటే ధాన్యాన్ని పొరుగు రాజ్యానికి చేరవేస్తాడు. మన ఊరి వర్తకుడు అలాంటి పాడు పనులు చెయ్యడు. అవసరమైన వాళ్లకు న్యాయమైన ధరకు అమ్ముతాడు అన్నాడు. భర్త జవాబుకు లక్ష్మి తృప్తిపడినట్టు తల ఆడించింది. రాజు మంత్రి అక్కడ్నుంచి బయలుదేరారు. దారిలో రాజు మంచివాడెలా ఉంటాడో ఇప్పుడు తెలిసింది. ఈ రైతు మాటల్లో చేతల్లో కూడా మంచివాడు ఉన్నాడు. అవును ప్రభూ, మన ఆస్థాన కవి వైద్యుల సంగతేమాలోచించారు అని అడిగాడు మంత్రి. కవి శిష్యుణ్ణి ఆస్థాన కవిగా, వైద్యుడి కొడుకును ఆస్థాన వైద్యుడిగా నియమించబోతున్నాను. వాళ్లల్లో ఈ రైతులాగే దయాదాక్షిణ్యం, దేశభక్తి, మంచితనం ఉన్నాయి. రైతును ఘనంగా సన్మానించి ఏదైనా బహుమానం ఇవ్వాలి అన్నాడు రాజు. వారం రోజుల తర్వాత రాజు అన్న విధంగా కవి శిష్యుడికి, వైద్యుడి కొడుక్కు ఆస్థాన పదవులిచ్చి నిండు సభలో రైతు సోమయ్యను ఘనంగా సన్మానించాడు. ధర్మ సంకటం రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు. ఇంద్రపురం అనే గ్రామానికి విశ్వంభరుడనే పండితుడు వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు. గ్రామ పెద్దలు కోరిన మీదట ఆయన శాస్త్రాల్లోని ముఖ్య ధర్మాలను గురించి చెప్పేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను శివాలయం ఆవరణలో తగిన ఏర్పాట్లు జరిగాయి. మొదటి రోజున విశ్వంభరుడు ధర్మం అన్నదాన్ని గురించి వివరిస్తూ, మద్యపానం చేయటమే మహాపాపం కాదు. తాగుబోతులతో సంపర్కం పెట్టుకున్న వారికి సహాయ ప్రోత్సాహాలు అందచేసినా అది కూడా పాపం కిందకే వస్తుంది అని ధర్మశాస్త్రాలలో నుంచి ఎన్నో ఉదాహరణలిచ్చాడు. మరుసటి రోజున ఆయన మనుషులను ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధమాడకూడదంటూ హరిశ్చంద్రుడి కథ చెప్పి వినేవారందరి కళ్ళు చెమర్చేలా చేశాడు. విశ్వంభరుడు ధర్మబోధ ముగించి తాను బస చేసిన గ్రామ పెద్ద గవరయ్య ఇంటికి పోతూ ఉండగా అనంతయ్య అనేవాడు ఆయనకు నమస్కరించి, స్వామీ, తమరు ఎన్నో ధర్మసూక్ష్మాలను మనస్సుకు హత్తుకుపోయేలా చెబుతున్నారు. నేను వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందుకు విశ్వంభరుడు సంతోషించి వెంట వస్తున్న గవరయ్యతో,
మాటలకు చేతలకు పొంతన కుదరని ఈ రోజుల్లో అనంతయ్య లాంటి వాళ్ల చిత్తశుద్ధిని మెచ్చుకోక తప్పదు అన్నాడు. గవరయ్య చిన్నగా నవ్వి, మీరనుకుంటున్నట్టు ఈ అనంతయ్యకు చిత్తశుద్ధి అంటూ ఏమీ లేదు. నిజానికి అతనొక తుంటరి. అతడేదో మిమ్మల్ని ఆట పట్టించ చూస్తున్నట్టు నాకు అనుమానం కలుగుతుంది అన్నాడు. విశ్వంభరుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, సర్వసాధారణంగా ప్రతివాళ్లు ఎదటివాళ్ల నిజాయితీని తక్కువగా అంచనా కడతారు. నాకు మటుకు ఈ అనంతయ్య నేను చెప్పినదంతా బాగా ఆకళింపు చేసుకున్నాడన్న నమ్మకం కలుగుతున్నది అన్నాడు. మర్నాటి ఉదయం విశ్వంభరుడు గవరయ్య ఇంటి అరుగుమీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అనంతయ్య అక్కడకు వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామీ, ఉదయాన్నే పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాను. బయటపడే మార్గం తమరే చెప్పాలి అన్నాడు. విశ్వంభరుడు ఏమిటా ధర్మ సంకటం అని అడిగాడు. నేనీ తెల్లవారుజామున పొలం నుంచి తిరిగి వస్తుండగా 2 తాగుబోతులు తారసపడ్డారు. వాళ్ళీ ఊరువాళ్లు కాదు. తమకు ఇక్కడ ఉన్న కల్లుపాకకు దారి తెలియదంటూ అది ఎక్కడ ఉన్నదో నన్ను చెప్పమని వేధించసాగారు. తాగుబోతులకు ఏ విధంగా సహాయపడినా పాపమే అవుతుందని తమరు చెప్పగా విన్నాను గనక కళ్ళుపాకకు దారి తెలియదని వాళ్లకు చెప్పాను. అయితే ఆ కళ్ళుపాక ఎక్కడున్నదో నాకు తెలుసు. తర్వాత ఆలోచించగా ఘోరమైన అబద్ధం ఆడానని గ్రహించాను. ఆ తాగుబోతులు ఇంకా వీధిలోనే తారట్లాడుతున్నారు అని చెప్పాడు అనంతయ్య. విశ్వంభరుడు నవ్వి, ఇందులో ధర్మసంకటం ఏమీ లేదు. నిన్నంటిన పాపం కూడా లేదు. చెడ్డ పనులు చేసేవాళ్లను ఆపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మబద్ధమే అవుతుంది అన్నాడు. ఈ మాటలు వింటూనే అనంతయ్య విసురుగా, ఏ రకం పండితులండి తమరు? కల్లుపాక ఎక్కడున్నదో చెబితే తాగుబోతులను ప్రోత్సహించినట్టవుతుంది. ఆ సంగతి తెలిసి చెప్పకపోతే అబద్ధమాడినట్టవుతుంది. ఇలాంటి సంకట పరిస్థితుల్లో చేయవలసిందేంటో శాస్త్రాల్లో రాసిలేదా అంటూ అరవసాగాడు. తాను ఊహించినట్టే అనంతయ్య విశ్వంభరుడికి ఏదో చిక్కు సమస్య తెచ్చిపెట్టాడనుకుంటూ గవరయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. దారేపోయేవాళ్లు మరికొందరు అక్కడ చేరారు. అనంతయ్య గవరయ్యకు సంగతి చెప్పి, ఇలాంటి చిన్న ధర్మ సంకటం నుంచి బయటపడేందుకు మార్గమేమిటో కూడా ఈ పండితుడికి తెలియదు. అయినా రోజు మనం ఈయన చెప్పేదంతా వింటూ గొర్రెల్లా తలలు ఊపుతూ ఉన్నాం అన్నాడు. గవరయ్య శాంతంగా, జరిగిన దానికి అయ్యవారిని ఎందుకు నిందిస్తావు? నువ్వనుకునే ధర్మ సంకటంలోంచి బయటపడే మార్గం నీ చేతుల్లోనే ఉన్నది అన్నాడు. అలాగా, ఏమిటా మార్గం అని ప్రశ్నించాడు అనంతయ్య ఆశ్చర్యంగా. నువ్వు తక్షణం పోయి ఆ తాగుబోతులను కలుసుకుని, ఊళ్ళో కల్లుపాక ఎక్కడున్నది నాకు తెలుసు, అయితే అక్కడికి వెళ్లేదారి మాత్రం నేను చెప్పను అని ఇంటికి పో. దానితో నీ ధర్మ సంకటం పరిష్కారం అయిపోతుంది అన్నాడు గవరయ్య. అక్కడ చేరిన జనం గవరయ్య చెప్పింది బావుందన్నట్టు చప్పట్లు చరుస్తూ నవ్వసాగారు. అనంతయ్య అవమానంతో తల వంచుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు విశ్వంభరుడు గవరయ్యతో, ఈ అనంతయ్య లాంటి వాళ్లు తెచ్చే ఇలాంటి ధర్మ సంకటాలకు పరిష్కారం చెప్పేందుకు కావలసింది పాండిత్యం కాదు, నీలాంటి వాళ్లకుండే లౌక్యం అని చెప్పి మెచ్చుకున్నాడు. పద్మదేశంలో అగ్నిదత్తుడని ప్రఖ్యాతిగల బ్రాహ్మణుడుండేవాడు. ఆయన రాజుగారి వద్ద నుంచి ఒక అగ్రహారం పుచ్చుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. సోమదత్తుడు, వైశ్వానరుడు అని ఆయనకు 2 కొడుకులుండేవారు. సోమదత్తుడు అందగాడు, కాని మూర్ఖుడు. వైశ్వానరుడు బుద్ధిమంతుడు, పండితుడూను. తండ్రి పోయాక అన్నదమ్ములు వేరుపడ్డారు. తమ్ముడు రాజసన్మానాలు పొందుతూ సుఖంగా జీవయాత్ర సాగిస్తూ ఉంటే, సోమదత్తుడు క్షత్రియ కర్మలు చేస్తూ నీచ సాంగత్యంలో పడిపోయాడు. ఒకనాడు అగ్నిదత్తుడి మిత్రుడైన బ్రాహ్మణుడొకడు సోమదత్తుడితో, చచ్చిపోయిన నీ తండ్రికి ఇలా అప్రతిష్ట తీసుకురాకపోతే నీ తమ్ముణ్ణి చూసి అయినా సిగ్గు తెచ్చుకోరాదా అని మందలించాడు. సోమదత్తుడు ఆ బ్రాహ్మడిపై మండిపడి కాలితో తన్నాడు. ఇది చూసిన కొందరు బ్రాహ్మణులను వెంటపెట్టుకుని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్లి సోమదత్తుడిపైన ఫిర్యాదు చేశాడు. సోమదత్తుణ్ణి బంధించి తీసుకురమ్మని రాజు తన భటుల్ని పంపగా సోమదత్తుడి అనుచరులు ఆ భటులను చంపేశారు. ఈ సంగతి విని రాజు మండిపడి తగినంత మంది భటులను పంపి సోమదత్తుణ్ణి పట్టి తెప్పించి అతన్ని కొరత వేయించవలసిందిగా ఉత్తర్విచ్చాడు. తన అన్నను అనుగ్రహించవలసినదని వైశ్వానరుడు వేడుకున్నాడు. అతని పైన ఉండే ఆదరం కొద్దీ రాజు సోమదత్తుణ్ణి క్షమించి అతనికి అగ్రహారంలో భాగం లేకుండా చేశాడు. ఈ విధంగా జీవనోపాధిని పోగొట్టుకున్న సోమదత్తుడు
మరొక బతుకు తెరువు లేక సేద్యం చేసుకుని బతుకుదామన్న ఉద్దేశంతో మంచి భూమి కోసం వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతమేర సారవంతంగా ఉన్నట్టు కనపడింది. ఆ ప్రదేశం మధ్యన ఒక రావి చెట్టు ఉన్నది. సోమదత్తుడు ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి వృక్షదేవతకు నమస్కారం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి 2 ఎడ్లను తీసుకొచ్చి అరక కట్టి వ్యవసాయం సాగించాడు. అతను అహోరాత్రాలు పొలంలోనే ఉంటూ ఇంటి నుంచి భార్య తెచ్చిన అన్నం తినేవాడు. అతను చేసిన కృషికి ఫలితంగా పొలం బాగా పండి కోతకు వచ్చింది. సరిగా ఆ సమయంలో పొరుగురాజు సేన యుద్ధం మీదుగా అటుపోతూ ఆ పొలాన్ని చూసి పంటను కొల్లగొట్టింది. అది చూసి సోమదత్తుడి భార్య ఏడ్చింది. సోమదత్తుడు మాత్రం చెల్లించక భార్యను ఊరడించి సైన్యం కొల్లగొట్టగా మిగిలిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి తిరిగి రావి చెట్టును పూజించి దాని కిందనే కూర్చున్నాడు. ఆ రాత్రి అతను ఆ చెట్టు కిందనే ఒంటరిగా పడుకున్నాడు. అయితే అతనికి తన శ్రమ అంతా వృధా అయిపోయిందన్న విచారంతో నిద్రపట్టలేదు. ఆ రాత్రి అతనికి చెట్టు నుంచి ఈ విధంగా వినపడింది. సోమదత్త, నిన్ను చూసి చాలా సంతోషించాను. నీ పేరు ఫలభూతి అని మార్చుకుని శ్రీకంఠ దేశానికి వెళ్ళు. అక్కడ ఆదిత్యప్రభుడనే రాజు ఏలే రాష్ట్రం ఉన్నది. ఆ రాజు ఉండే ఇంటికి వెళ్ళి సంధ్యాగ్నిహోత్ర మంత్రం పఠించి మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి చెడు జరుగుతుంది అని చెప్పు. నీకు మేలు కలుగుతుంది. నీకు సంధ్యాగ్నిహోత్ర మంత్రం రాదు, నేను నేర్పుతాను, నేర్చుకో. నేనొక యక్షుణ్ణి, తెలుసుకో. సోమదత్తుడు తన విచారాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని యక్షుడి ద్వారా సంధ్యాగ్నిహోత్ర మంత్రం నేర్చుకున్నాడు. తెల్లవారగానే అతను ఇంటికి వెళ్ళి తన భార్యను వెంటపెట్టుకుని శ్రీకంఠ దేశానికి బయలుదేరాడు. ఆదిత్యప్రభుడు ఏలే దేశం వచ్చింది. సోమదత్తుడు రాజసౌధానికి వెళ్ళి తన పేరు ఫలభూతి అని చెప్పుకొని మంచి చేసేవారికి మంచి కలుగుతుంది, చెడు చేసేవారికి చెడు కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజైన ఆదిత్యప్రభుడు ఫలభూతి అన్న మాటలు విని ముచ్చటపడి అతనికి అనేక బహుమానాలు, అనేక గ్రామాలు ఇచ్చేశాడు. ఫలభూతి యక్షుడి కృప వల్ల ఐశ్వర్యవంతుడు కావటమే కాక రాజభవనంలో అందరికీ ఇష్టుడయ్యాడు. ఆదిత్యప్రభుడి పట్టపు రాణి కువలయవాళి చిన్నతనంలోనే డాకినీ మంత్రం సిద్ధి పొందింది. భర్తకు తెలియకుండా ఆమె ముగ్గుల మధ్య కూర్చొని భైరవార్చన చేసి కళ్ళు, సారాయి, నరమాంసము నైవేద్యం పెట్టి ఆకాశగమనం లాంటి శక్తులు సాధించింది. ఒకనాడు ప్రమాదవశాన రాణి చేసే భైరవార్చన రాజు కళ్ళ పడింది. రాజు నిర్ఘాంతపోయి ఇదంతా ఏమిటి అని రాణినడిగాడు. ప్రభూ, తమ మేలు కోరే నేనీ పూజలు చేస్తున్నాను. నా చిన్నతనంలో కాళరాత్రి అనే బ్రాహ్మణ స్త్రీ వద్ద ఈ ఉపాసన నేర్చుకున్నాను. నరమాంస భక్షణ చేస్తూ నేను డాకినీ చక్రవర్తిని కూడా అయ్యాను. నాతో పాటు మీరు కూడా ఈ ఉపాసన నేర్చుకున్నట్టయితే దేశంలోని రాజులందరూ మీకు ఓడిపోతారు అన్నది కువలయవాళి తన భర్తతో. ఈ నరమాంస భక్షణ ఏమిటి? డాకినీ మంత్రసిద్ధులేమిటి? రాజులను గెలవటమేమిటి? నేనీ పని చెయ్యను. ఇక ముందు నీవు కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేయటానికి వీల్లేదు అన్నాడు రాజు కోపంగా. రాజీలా అనగానే రాణి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆమె డాకినీ పూజ మానదను తెలుసుకుని చేసేది లేక రాజు తాను కూడా ఆ పాపిష్టి పూజలో చేరటానికి సమ్మతించాడు. రాణి రాజుతో, మీ కొలువులో ఉండే ఫలభూతి అనే బ్రాహ్మణ్ణి తినాలని నేను ఉద్దేశించాను. అతను ఉత్తమ జాతి పురుషుడు. అందుచేత అతని మాంసం తిని అర్చన చేస్తే సిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకు మీ సహాయం కావాలి. మన వంటవాడు నాకు లోగడా నరమాంసం వండి ఇస్తూ ఉన్నాడు. అతనితో ముందుగా ఒక సంకేతం చెప్పి ఉంచుదాం. మీరు ఫలభూతిని ఆ వంటవాడి వద్దకు పంపి రాజు, రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పండి. అది సంకేతంగా గ్రహించి వంటవాడు ఆ మాట చెప్పిన మనిషినే చంపి వండుతాడు అన్నది. ఈ పని చేయటానికి రాజు చాలా భయపడ్డాడు. కాని గత్యంతరం లేదు. అందుచేత అతను వంటవాడితో, నీ దగ్గరికి ఒక మనిషిని పంపుతాను. ఆ మనిషి వచ్చి నీతో రాజు, రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతాడు. వెంటనే ఆ మనిషిని చంపి వండు అని చెప్పాడు. తర్వాత ఆయన ఫలభూతిని పిలిచి, నీవు వంటవాడి వద్దకు వెళ్ళి రాజు, రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అన్నాడు. ఫలభూతి పాఠశాలకు బయలుదేరిపోతుండగా దారిలో రాజు కొడుకు చంద్రప్రభుడు కనిపించి ఫలభూతికి కొంత బంగారం ఇచ్చి, మా నాన్నగారికి చేయించావే అలాంటి కుండలాలే నాకు కూడా కావాలి.
ఇప్పుడే వెళ్ళి చేయించు అన్నాడు. అలాగే పోతాను. నువ్వు వంటవాడి దగ్గరికి వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ రాజు కొడుక్కు చెప్పి తాను కుండలాలు చేయించబోయాడు. రాజకుమారుడి నోట సంకేతం వింటూనే వంటవాడు ఆ కుర్రవాణ్ణి చంపి వండి రాజుకు రాణికి పెట్టాడు. వాళ్లు దాన్ని తినేశారు. తాను ఫలభూతిని చంపించాననుకుని రాజు ఆ రాత్రంతా పశ్చాత్తాపంలోనే గడిపాడు. మర్నాడు ఉదయం ఫలభూతి కొత్త కుండలాలు పట్టుకుని రాజు వద్దకు రాగానే రాజు నివ్వెరపోయి ఆ కుండలాల వృత్తాంతం తెలుసుకోవటం ద్వారా తన కొడుకు చచ్చాడని తెలుసుకుని అయ్యో నాయనా అని గొల్లున్న ఏడుస్తూ తనను తాను తిట్టుకుని రాణిని కూడా నానా తిట్లు తిట్టాడు. మంత్రులు రాజు ప్రవర్తనను అర్థం చేసుకోలేక ఎందుకీ దుఃఖం, ఏం జరిగింది అని అడిగారు. రాజు జరిగినదంతా మంత్రులకు దాపరికం లేకుండా చెప్పేశాడు. మంత్రులు రాజు ముఖం చూడలేక తలలు వంచేసుకున్నారు. ఫలభూతి చెప్పినది అక్షరాలా నిజమైనది. మేలు చేసేవాడికి మేలు కలుగుతుంది, కీడు చేసేవాడికి కీడు కలుగుతుంది. రాజు రాణి పుత్రశోకం భరించలేకపోయారు. వారికి జీవితం దుర్భరమైపోయింది. రాజు తన రాజ్యానికి ఫలభూతినే రాజుగా అభిషేకించి తన భార్యతో కూడా అగ్నిప్రవేశం చేశాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.